హలో గైస్, అందరికీ నా వాయిస్ వినపడుతుందండి? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఎవ్రీవన్. ఓకే గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. సో మనకి ఈరోజు సెషన్లో ఎస్ఏపి ఎస్డికి సంబంధించిన డెమో క్లాస్ 2 అనమాట. ఓకే, ఇది ఫైనల్ డెమో క్లాస్. ఓకే, సో మనకి ఎస్ఏపి డెమో క్లాస్లో మనం లాస్ట్ సెషన్లో సిలబస్ గురించి డిస్కస్ చేసాము. సో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే సో చార్ట్లోనే పెట్టాను చూడండి, ఓకేనా. సో లాస్ట్ క్లాస్లో మనం సిలబస్ కాపీ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు, సిలబస్ డీటెయిల్స్ మిస్ అయిన వాళ్ళు సో ఇందులో పెట్టాం చూడండి. ఇదే లింక్ మీకు మళ్ళీ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఓకే, ఓకే. సో ఈరోజు లాస్ట్ క్లాస్ మనకి డెమో క్లాస్. ఓకే, టుమారో, డే ఆఫ్టర్ టుమారో కూడా మనకి క్లాసెస్ ఉంటాయి ఎస్ఏపి ఎస్డికి సంబంధించి. ఓకే, వీక్లీ మనకి 3 క్లాసెస్ అని ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. సో మనకి వీక్లీ 3 క్లాసెస్లో మనకి థర్స్డే, ఫ్రైడే, అలాగే మనకి సాటర్డే వరకు మనకి క్లాసెస్ ఉంటాయి. ఓకే, ఎవ్రీ వీకెండ్ మనకి కంపల్సరీ క్లాసులు ఉంటాయి, థర్స్డే, ఫ్రైడే, అలాగే సాటర్డే. ఓకేనా. సో మరి ఈరోజు మనం ఎస్ఏపిలో యాజ్ ఏ ఎస్ఏపి ఫంక్షనల్ కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్ కింద మనం సక్సెస్ అవ్వాలి అంటే ఓకే, బేసిక్గా మనకి ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా నేర్చుకోవాలి అంటే ఎస్ఏపిలో మనం కొన్ని యాక్టివిటీస్ మీకు చూపిస్తాను ఈరోజు. ఎస్ఏపిలోనే డైరెక్ట్గా చూపిస్తాను, డైరెక్ట్గా ఫ్లో చూపిస్తాను. ఒకసారి ఎస్ఏపి ఓటీసీ ప్రాసెస్ ఫ్లో ఒకసారి చూపిస్తాను, ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకొని ఒక ప్రాసెస్ ఫ్లో చూపిస్తాను మీకు. ఈ ప్రాసెస్ ఫ్లో ఎస్ఏపిలో ఎస్టీ ప్రాసెస్ ఫ్లో ఒకసారి చూస్తే ఏంటంటే మీకు ఓకే, మీరు రియల్ టైంలో మీరు ఇలా ఉంటుంది అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ ఈరోజు సెషన్లో మనం జస్ట్ ఒక ఎస్ఏపి ఎస్డి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ప్రాసెస్ ఫ్లో ఏంటి అన్నది మనం ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. సో అందరికీ నా స్క్రీన్ విజిబులా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి అందరికీ. ఓకే, సో ఎస్ఏపిలో మనకి ఓటీసీ ప్రాసెస్ ఫ్లో, ఓకే, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ ఫ్లో. దీన్నే మనం ఓటీసీ అంటే ఆర్డర్ టు క్యాష్, అంటే కస్టమర్ ఆర్డర్ చేసిన దగ్గర నుంచి సో కస్టమర్ దగ్గర నుంచి మనం డబ్బులు పొందేంత వరకు జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే ఓటీసీ అంటారు. ఈ ఓటీసీ ప్రాసెస్ అనేది అందరూ కూడా ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ అందరూ కూడా ప్రతిదీ కూడా బిజినెస్ ప్రాసెస్ నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో అసలు మనకి కంపెనీ అన్న తర్వాత ప్రోడక్ట్స్ని అమ్ముతుంది కస్టమర్కి. సో ఈ అమ్మే ప్రాసెస్ మనకి 2 టైప్స్ ఉన్నాయండి, ప్రీ సేల్స్ యాక్టివిటీస్, రెండోది పోస్ట్ సేల్స్ యాక్టివిటీస్. సో ప్రీ సేల్స్ యాక్టివిటీస్, రెండోది మనకి పోస్ట్ సేల్స్ యాక్టివిటీస్ అని రెండు ఉన్నాయి మనకి. సో కంపెనీ అన్న తర్వాత కస్టమర్కి గూడ్స్ అనేది అమ్ముతుంది. కస్టమర్ అనేవాళ్ళు జనరల్గా కంపెనీ దగ్గర నుంచి గూడ్స్ కొనుక్కుంటూ ఉంటారు. ఈ ప్రాసెస్ ఫ్లో ఎలా ఉంటుంది? ఏదైనా ఒక ఆర్గనైజేషన్ తీసుకోండి, ఒక ప్రోడక్ట్ బేస్డో లేకపోతే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీయో తీసుకుంటే సో ఈ సేల్స్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది వీటిని బట్టి మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ప్రీ సేల్స్ యాక్టివిటీస్ అంటే ఏంటి? సో జనరల్గా కంపెనీ అన్న తర్వాత కస్టమర్కి వచ్చే ఎంక్వైరీస్ని ఆన్సర్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఎందుకంటే ప్రోడక్ట్ కస్టమర్ కొనాలి అంటే వాటికి సంబంధించిన క్వశ్చనరీస్ ఏమైతే ఉంటే వాటికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రీ సేల్స్ యాక్టివిటీస్లో జనరల్గా ఏం జరుగుతుంది అంటే ఎంక్వైరీ, కొటేషన్. సో కస్టమర్ వచ్చాడు, ఎంక్వైరీ చేసుకున్నాడు.
సో పలానా గూడ్స్ కావాలి అని చెప్పి, పలానా మెటీరియల్స్ కావాలని చెప్పి, పలానా సర్వీస్ కావాలి అని చెప్పి ఎంక్వైరీ చేసుకున్నాడు. సో దాన్ని మనం ఎస్ఏపిలో రికార్డ్ చేయాలి. సో ఇలా రికార్డ్ చేయాలి అంటే ఎస్ఏపి ఎండ్ యూజర్స్ ఈ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తారు. అంటే ఎస్ఏపి ఎండ్ యూజర్స్ ఏం చేస్తారు, డే టు డే జరిగే కస్టమర్ సంబంధించిన యాక్టివిటీస్ ప్రతిదీ కూడా ఎస్ఏపి S/4HANA సిస్టంలో రికార్డ్ చేస్తారు. ఓకేనా. సో ఈ రికార్డు చేయాలి అంటే ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది అయిపోవాలి. సో ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత అంటే సిస్టమ్ బ్యాక్ ఎండ్ సెటప్ మొత్తం రెడీ చేసి ఇవ్వాలి కన్సల్టెంట్. సో అప్పుడు ఎస్ఏపి ఎండ్ యూజర్ ఎవరైతే ఉన్నాడో డే టు డే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి. అంటే సిస్టమ్ రెడీ అవ్వకుండా, అంటే సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ అవ్వకుండా ఎస్ఏపి ఎండ్ యూజర్ అనేవాడు సింగిల్ ట్రాన్సాక్షన్ కూడా పోస్ట్ చేయలేడు. కాబట్టి యాజ్ ఏ ఫంక్షన్ కన్సల్టెంట్, సో వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఎస్ఏపి S/4HANA సిస్టమ్ ఫస్ట్. ఓకే. సో దెన్ ఎస్ఏపి ఎండ్ యూజర్స్ పోస్ట్ ద ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్. మరి ఇంప్లిమెంటేషన్ చేస్తేనే అన్నారు కదా, మరి ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ చేయాలంటే మనకి ఎన్ని రోజులు పడుతుంది అంటే దగ్గర దగ్గర 20 months నుంచి 24 months పడుతుంది. అంటే సిస్టమ్ బ్యాక్ ఎండ్ సెటప్ అంతా రెడీ చేసి మనం కాన్ఫిగరేషన్ చేసి డేటా మైగ్రేషన్ చేసి టెస్టింగ్ చేసి ఓకే ఎండ్ యూజర్స్కి ఇస్తే అప్పుడు ఎస్ఏపి ఎండ్ యూజర్స్ ఏం చేస్తారు, ఇప్పుడు నేను చెప్పే ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తారు. సో కొటేషన్ కంపెనీ అన్న తర్వాత కస్టమర్కి ఇదిగో మా ప్రోడక్ట్ ఎంత అవుతుంది, కాస్ట్ ఎంత అవుతుంది అనేది కొటేషన్ కస్టమర్స్కి ఇస్తుంది అడిగితే. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ప్రీ సేల్స్ యాక్టివిటీస్, అంటే సేల్స్ జరగకముందు సో మనం కస్టమర్తో జరిపే ట్రాన్సాక్షన్స్, ఎంక్వైరీ, కొటేషన్. ఓకేనా. ఆ తర్వాత కస్టమర్ మన ప్రోడక్ట్ని ఓకే అన్నాడు అనుకోండి, అవుట్ బౌండ్ డెలివరీ. సో ఓకే అన్నాడు అనుకోండి, కాంట్రాక్ట్ పెట్టుకుంటాడు మనతో. సో కస్టమర్ అనేవాడు మనకి కాంట్రాక్ట్. సో మనకి ప్రోడక్ట్స్ ఎందుకంటే వాడికి పలానా టైంలో కావాలి, ఆ టైంలో గూడ్స్ మనం డెలివర్ చేయగలగాలి. ఓకేనా. సో కాబట్టి కాంట్రాక్ట్లో మనకి మరి మనం గూడ్స్ ప్రొవైడ్ చేసినందుకు మరి నాకు పేమెంట్ చేయాలి కదా, ఆ పేమెంట్ టర్మ్స్ ఏంటి అనేది కూడా మనం మాట్లాడుకుంటాం. సో మనకి ఎంక్వైరీ, కొటేషన్, అవుట్లైన్ అగ్రిమెంట్. అవుట్లైన్ అగ్రిమెంట్లో కాంట్రాక్ట్, స్కెడ్యూల్ అగ్రిమెంట్. స్కెడ్యూల్ అగ్రిమెంట్ అంటే పలానా టైంకి పలానా డేట్కి అగ్రీడ్ కస్టమర్తో మనం పెట్టుకున్న అగ్రిమెంట్ ప్రకారం సో మనం గూడ్స్ అనేది డెలివర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో కాంట్రాక్ట్లో మనకి వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి, క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. సో కాంట్రాక్ట్లో మనకి సో వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్, క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో కాబట్టి ఇవి మెయిన్ అనమాట ప్రీ సేల్స్ యాక్టివిటీస్లో రెండు. ఇవేంటంటే జస్ట్ ఓకే అన్న తర్వాత వాటితో మనం కస్టమర్తో మనం కాంట్రాక్ట్ పెట్టుకుంటాం అనమాట. సో ఇవి మనకి అవుట్లైన్ అగ్రిమెంట్ల కింద వస్తుందన్నమాట. సో ఇవి అయిపోయిన తర్వాత మనకి పోస్ట్ సేల్స్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. సో పోస్ట్ సేల్స్ యాక్టివిటీస్ అంటే సో ఇప్పుడు మనకి కస్టమర్ ఉంటాడు కదా, వాడికి ఏం కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ కావాలి అనేది మనకి ఒక పర్చేజ్ ఆర్డర్ ఇస్తాడు. ఓకే. కస్టమర్ నాకు ఏం కావాలి అనేది ఒక ఆర్డర్ ఇస్తాడు, ఒక పర్చేజ్ ఆర్డర్. ఆ పర్చేజ్ ఆర్డర్ని కంపెనీ బేస్ చేసుకొని ఏం చేస్తుందంటే సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేస్తుంది అనమాట. కంపెనీ సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేస్తుందండి. అంటే పర్చేజ్ ఆర్డర్ ఎవరు ఇస్తారు, కస్టమర్ ఇస్తాడు. నాకు ఈ పలానా టైంకి పలానా క్వాంటిటీ కావాలి, ఈ మెటీరియల్ కావాలి, ఈ సర్వీస్ కావాలి అని చెప్పి వాడు కస్టమర్ అనేవాడు సేల్స్ ఆర్డర్ని పర్చేజ్ ఆర్డర్ ఇస్తే కంపెనీ ఏం చేస్తుంది, బేస్డ్ అపాన్ ది పర్చేజ్ ఆర్డర్ కంపెనీ సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఆ తర్వాత మనకి అవుట్ బౌండ్ డెలివరీ. సో సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేసిన తర్వాత గూడ్స్ని ఇష్యూ చేయాలి. సో గూడ్స్ని ఇష్యూ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర స్టాక్ చెక్ చేయాలి కదా, స్టాక్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి కదా. అలాగే కస్టమర్ అనేవాడు కరెక్ట్ కస్టమరా, డబ్బులు కడతాడా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి కదా. అంటే క్రెడిట్ హిస్టరీ చెక్ చేసుకోవాలి. అంటే కస్టమర్కి కంపెనీ అప్పులో కొంత అమౌంట్ ఆఫ్ మెటీరియల్స్ని అప్పులో ఇస్తుంది.
సో మరి ఆ అప్పు ఆల్రెడీ వాడు క్రాస్ చేస్తాడని వాడికి ఇచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ లిమిట్ ఉంటుందన్నమాట. కస్టమర్‌కి క్రెడిట్‌లో అప్పు ఇవ్వాలంటే ఆ లిమిట్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మనకి పోస్ట్ సేల్స్ యాక్టివిటీస్‌లో సేల్స్ ఆర్డర్ క్రియేషను. సో సేల్స్ ఆర్డర్ క్రియేషన్‌లో మనకి అవుట్ బౌండ్ డెలివరీ ఉంది మనకి. సో ఇక్కడ సో సేల్స్ ఆర్డర్ చేసిన తర్వాత కంపెనీ ఏంటంటే అవైలబిలిటీ చెకప్ చేస్తుందన్నమాట. సో అంటే ఏంటి, మన దగ్గర స్టాక్ ఉన్నాయా లేదా? సో స్టాక్, ఒకవేళ స్టాక్ లేకపోతే స్టాక్ క్రియేట్ చేపిస్తుంది. ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకోండి. స్టాక్ లేకపోతే మనం ఓన్గా కూడా స్టాక్ క్రియేట్ చేసుకోవచ్చు. సో అవైలబిలిటీ, ఓకే. సో అవైలబిలిటీ చెక్ అంటే ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేసుకోవచ్చు కంపెనీస్. సో అవైలబిలిటీ చెకప్, అలాగే కస్టమర్ యొక్క క్రెడిట్ హిస్టరీ కూడా చెక్ చేస్తుంది అనమాట. సో ఈ క్రెడిట్ చెక్ హిస్టరీనే మనం క్రెడిట్ ఎక్స్పోజర్ అంటారు. ఈ క్రెడిట్ ఎక్స్పోజర్ కూడా చెక్ చేసిన తర్వాత అప్పుడు గూడ్స్ని ఇష్యూ చేయాలన్నమాట. గూడ్స్ని ఇష్యూ చేయాలంటే ఫస్ట్ మనకి గూడ్స్ అనేది వేర్ హౌస్ నుంచి పిక్ చేసుకోవాలి. ఓకేనా? సో వేర్ హౌస్ నుంచి మనం గూడ్స్ అనేది పిక్ చేసిన తర్వాత ఏం చేస్తామండి, నెక్స్ట్ ప్యాక్ చేస్తారనమాట. సో ప్యాకింగ్ అయిపోయిన తర్వాత గూడ్స్ని లోడ్ చేస్తారు. ట్రాన్స్పోర్టేషన్లో వేసి లోడ్ చేయాలి. సో లోడింగ్ అయిపోయిన తర్వాత మనకి గూడ్స్ని ఇష్యూ చేయాలన్నమాట. సో దీన్నే మనం పోస్ట్ గూడ్స్ ఇష్యూ అంటారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంఎంఎస్డి ఇంటిగ్రేషన్ జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఎఫ్ఐ రోల్ కూడా, ఫైనాన్స్ రోల్ కూడా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా సరే గూడ్స్ మనకి ఇష్యూ చేస్తున్నాం కస్టమర్కి అంటే కంపల్సరీగా మనకి ఎంఎం అంటే స్టాక్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. అంటే స్టాక్ అంటే ఎంఎం అనమాట. అంటే స్టాక్ రెడ్యూస్ అవుతుంది, స్టాక్ వాల్యూ కూడా రెడ్యూస్ అవుతుంది ఒక సైడ్ నుంచి, స్టాక్ క్వాంటిటీ కూడా రెడ్యూస్ అవుతుంది. సో ఎంఎంఎస్టీ ఇంటిగ్రేషన్ అనేది మనకి పోస్ట్ గూడ్స్ ఇష్యూ దగ్గర జరుగుతుంది. సో అలాగే ఇక్కడ ఫైనాన్స్ డాక్యుమెంట్ అంటే స్టాక్ వాల్యూ తగ్గుతుంది కాబట్టి ఎఫ్ఐ రోల్ కూడా ఇక్కడ ఉంటుంది అనమాట పీజీఏ దగ్గర. సో ఆ తర్వాత మనం పోస్ట్ గూడ్స్ ఇష్యూ అయిపోయిన తర్వాత బిల్లింగ్. సో బిల్లింగ్ అంటే మనకి కస్టమర్కి డబ్బులు పంపించమని చెప్పి ఒక ఇన్వాయిస్ని పంపిస్తాం అనమాట. సో ఆ ఇన్వాయిస్ ఎవరికి పంపిస్తాం? కస్టమర్కి. అప్పుడు కస్టమర్ ఏం చేస్తాడండి, పేమెంట్ చేస్తాడు. ఈ ఇన్కమింగ్ పేమెంట్ హ్యాండ్లింగ్ అంతా ఎఫ్ఐ వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ మనకి ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్ జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనం పోస్ట్ సేల్స్ యాక్టివిటీస్ మనం చూసుకున్నట్లయితే పోస్ట్ సేల్స్ యాక్టివిటీస్లో సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయడము, అవుట్ బౌండ్ డెలివరీ, గూడ్స్ పిక్కింగు, ప్యాకింగు, లోడింగు, పీజీఏ అంటే పోస్ట్ గూడ్స్ ఇష్యూ, అక్కడ ఎంఎంఎస్డి ఎఫ్ఐ ఇంటిగ్రేషన్ ఉంది. అలాగే బిల్లింగ్ దగ్గర, బిల్లింగ్ అంటే ఇన్వాయిస్ అంటే అమౌంట్ గురించి మాట్లాడితే సో ఎఫ్ఐ అనమాట. సో ఇక్కడ మనకి సేల్స్ అంటే ఎస్డి మోడ్యూల్, క్వాంటిటీ అంటే ఎంఎం మోడ్యూల్, సో అమౌంట్ అంటే ఎఫ్ఐ మోడల్ గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. సో ఇక్కడ బిల్లింగ్ అంటే ఇక్కడ ఇన్వాయిస్ మనం ఇన్వాయిస్ దగ్గర ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్ అనేది జరుగుతుంది. అంటే ఎఫ్ఐ రోల్ ఇక్కడ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్స్ మనకి పీజీఏ దగ్గర, బిల్లింగ్ దగ్గర మనకి కనబడతా ఉన్నాయి. ఓకేనా? సో ఇన్కమింగ్ పేమెంట్ కంప్లీట్గా ఫైనాన్స్ గైస్ చూసుకుంటారు, మీకు సంబంధం ఉండదన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనం వీటిని పోస్ట్ సేల్స్ యాక్టివిటీస్ అంటారు. కంపెనీ అన్న తర్వాత మనకి ప్రీ సేల్స్ యాక్టివిటీస్, పోస్ట్ సేల్స్ యాక్టివిటీస్ ఉంటాయి. ఓకే. సో ఇక్కడ మనకి ఫైనాన్స్ డాక్యుమెంట్స్ హిట్ అవుతాయి అన్నమాట పీజీఐ దగ్గర, అలాగే బిల్లింగ్ దగ్గర. సో మనకి ఫైనాన్స్ డాక్యుమెంట్స్ హిట్ అవుతాయి. సో ఇక్కడ మనం ఫైనాన్స్ డాక్యుమెంట్స్ హిట్ అవుతాయి. ఈ రోల్స్ మనకి ఇంటర్వ్యూలో ఎక్కువ అడుగుతూ ఉంటారు. సో రేపొద్దున మనం ఇంటర్వ్యూకి వెళ్ళామనుకోండి, సో నీకు ఎస్డీతో పాటు అదర్ మాడ్యూల్స్ మీద ఎంత కమాండ్ ఉంది అని చెప్పి ఇంటర్వ్యూవర్ ట్రై చేస్తూ ఉంటాడు. సో కాబట్టి ఇంటర్వ్యూవర్ కూడా నిన్ను ఎస్డి పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎఫ్ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో నిన్ను చెక్ చేయాలి అనుకున్నప్పుడు కంపల్సరీగా వీటి మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి.
అర్థమైందా? సో కాబట్టి ఎంఎం పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి, ఎఫ్ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి, ఎస్డి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ఏపి ఎంఎం కన్సల్టెంట్ ఏదైనా జాబ్కి వెళ్ళాను అనుకోండి, ఇంటర్వ్యూకి కంపల్సరీగా నన్ను ఎంఎంతో పాటు అదర్ ఏరియాస్ కూడా అడుగుతారు. అంటే ఎఫ్ఐసిఓ అడుగుతారు కొన్ని, అలాగే ఎస్డి మాడ్యూల్ అడుగుతారు కొన్ని, పీపీకి సంబంధించినవి కూడా అడుగుతారు. వాటిలో ఇంటిగ్రేషన్ మీద నీకు ఎంత నాలెడ్జ్ ఉంది, రేపొద్దున మనం క్రాస్ మాడ్యూల్ టీంతో కలిసి కూర్చొని వర్క్ చేయాల్సి వస్తుంది. అంటే ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ సో ఎఫ్ఐ వాళ్ళతో కూర్చొని వర్క్ చేయాలి, అలాగే ఎంఎం వాళ్ళతో కూర్చొని వర్క్ చేయాలి, అలాగే పీపీ వాళ్ళతో కూర్చొని పనిచేయాలన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనకి ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఎంఎం ఎస్డి పీపీ ఇవన్నీ ఇంటిగ్రేషన్స్ ఏరియాస్ మీద ఇంటర్వ్యూవర్ ఎక్కువ ఫోకస్ చేస్తాడు. సో ఎందుకంటే మీకు ఎస్డితో పాటు అదర్ మాడ్యూల్స్ మీద ఎంత కమాండ్ ఉందో తెలుసుకోవాలనుకుంటాడు అనమాట. కాబట్టి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే మనకి ఇంటిగ్రేషన్ ఏరియాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే రియల్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఈ ఇంటిగ్రేషన్ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఇంటర్వ్యూలో అడుగుతారు. అలాగే జాబ్లో కూడా మనం క్రాస్ మాడ్యూల్ టీంతో కలిసి కూర్చొని మనం కొన్ని టెస్టింగ్లు చేయాల్సి వస్తుంది, కాన్ఫిగరేషన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి క్రాస్ మాడ్యూల్స్ మీద మనకి కమాండ్ అనేది ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్కి ఉండాల్సిన అవసరం ఉంది. ఓకేనా? సో కాబట్టి మీ అందరికీ కూడా ఇప్పుడు ఒక ప్రీ సేల్స్ యాక్టివిటీస్, పోస్ట్ సేల్స్ యాక్టివిటీస్ అంటే ఏంటి అనేది ఒక ఓవరాల్ ఐడియా వచ్చింది. ఇప్పుడు దీన్నే మనం ఒక సినారియో బేస్డ్ కింద తీసుకొని ఒక బిజినెస్ ప్రాసెస్ని తీసుకొని ఇదే ఎస్ఏపిలో ఎలా చేస్తారు అనేది కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? మీ సైడ్ నుంచి మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వాచ్ చేయండి. ఓకే, ఒక రిక్వైర్మెంట్ తీసుకుంటాను చూడండి. ఓకేనా? నా స్క్రీన్ అందరికీ విజిబులా? సో వర్డ్ ఫైల్ విజిబులా? సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒకటి యాజ్ ఏ ఎస్ఏపి మనం నేర్చుకుంటుంది ఎండ్ యూజర్ కోర్స్ కాదు, కన్సల్టెంట్ కోర్స్. మనం నేర్చుకుంటుంది ఏంటండి? ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ కోర్స్ మీరు నేర్చుకుంటుంది. కన్సల్టెంట్ అంటే ఎండ్ యూజర్ మీద కమాండ్ ఉండాలి, అంటే ఎండ్ యూజర్ చేసే యాక్టివిటీస్ మీద కమాండ్ ఉండాలి. సో మనకి బిజినెస్ ప్రాసెస్ మీద కమాండ్ ఉండాలి. ఇప్పుడు నేను చెప్పాను ఒక బిజినెస్ ప్రాసెస్ అంటే ఒక XYZ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఇలా ప్రీ సేల్స్ యాక్టివిటీస్ ఉంటాయి, పోస్ట్ సేల్స్ యాక్టివిటీస్ ఉంటాయి. ఫస్ట్ గూడ్స్ని పిక్ చేస్తారు, ప్యాక్ చేస్తారు, లోడ్ చేస్తారు, ఈ ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్నే మనం ఏం చెప్తాము? బిజినెస్ ప్రాసెస్ అంటారు. ఇప్పుడు మీకు చూపించేది ఒక ఎగ్జాంపుల్ ఏదైతే ఇక్కడ నేను చూపిస్తున్నానో అదే కంపెనీకి సంబంధించిన బిజినెస్ ప్రాసెస్. అంటే ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్కి కావాల్సింది సో బిజినెస్ ప్రాసెస్ మీద పట్టుండాలి. అంటే కంపెనీలో ఉండే బిజినెస్ ప్రాసెస్, కంపెనీలో ఉండే సేల్స్ ప్రాసెస్, వాటి గురించి మనం తెలుసుకోవాలి. ఫస్ట్ వాటి గురించి తెలుసుకున్న తర్వాత మనం సో కంప్లీట్గా కాన్ఫిగరేషన్ చేయాలి, ఆ తర్వాత టెస్టింగ్ చేయాలి, ఆ తర్వాత డేటా మైగ్రేషన్ చేయాలి, ఆ తర్వాత ప్రాజెక్ట్ గో లైవ్లోకి వెళ్ళిపోతే అప్పుడు ఎస్ఏపి ఎండ్ యూజర్స్ ఈ ప్రీ సేల్స్ యాక్టివిటీస్, పోస్ట్ సేల్స్ యాక్టివిటీస్ అన్నీ కూడా సిస్టంలో పోస్ట్ చేసి ఓకే సో వాళ్ళు ఏంటంటే ఫైనల్గా సేల్స్కి సంబంధించిన రిపోర్ట్స్ అనేది జనరేట్ చేసుకుంటారు. అంటే ఎస్ఏపి ఎండ్ యూజర్స్ ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్ లేదా సేల్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ లేదా ఎంఎం రిలేటెడ్ ట్రాన్సాక్షన్ ఎస్ఏపిలో పోస్ట్ అవ్వాలి అంటే ఇంప్లిమెంటేషన్ అయిపోవాలి. ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి? సో బిజినెస్ ప్రాసెస్ మీద పట్టు ఉండాలి, కాన్ఫిగరేషన్ మీద కంప్లీట్ కమాండ్ ఉండాలి, కాన్ఫిగరేషన్ మీద కంప్లీట్ కమాండ్ ఉండాలి, టెస్టింగ్ మీద కంప్లీట్ కమాండ్ ఉండాలి, డేటా మైగ్రేషన్ మీద కంప్లీట్ కమాండ్ ఉండాలి. సో వీటిలన్నిటి మీద కమాండ్ ఉన్నట్లయితే ఓకేనా, దీంతో పాటు ఎస్ఏపి ఎండ్ యూజర్ యాక్టివిటీస్ మీద కమాండ్ ఉండాలి. అంటే ఏంటి? ఎస్ఏపి కన్సల్టెంట్ అనేవాడు ఎస్ఏపి ఎండ్ యూజర్ యాక్టివిటీస్ మీద కూడా కమాండ్ ఉండాలి, అట్ ది సేమ్ టైం టెక్నికల్ సైడ్ కూడా స్ట్రాంగ్ ఉండాలి. సో టెక్నికల్ సైడ్ అంటే మనం ఇంజనీర్స్, ఇప్పుడు ఎస్ఏపి ఎస్డి ఇంజనీర్స్ మనం. సో రేపొద్దున మీరు ఈ కోర్సు నేర్చుకున్న తర్వాత మీరు బీటెక్ చేయకపోయినా సరే జాబ్కి వచ్చేటప్పటికి మిమ్మల్ని ఎస్ఏపి ఇంజనీర్స్ అంటారు, అలాగే టెక్నికల్ సర్వీస్ స్పెషలిస్టులు అంటారు, అలాగే ఐటీ కన్సల్టెంట్స్ అంటారు. సో ఐటీ టీంలో నువ్వు పార్ట్ అయిపోతున్నావు రేపొద్దున. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది, అంతకుముందు నాకు కోడింగ్ రాదు, ప్రోగ్రామ్ రాదు, నో ఇష్యూ. ఇది ఫంక్షనల్ మాడ్యూల్స్కి కోడింగ్ ప్రోగ్రామ్తో పెద్ద ప్రాబ్లం ఏమీ లేదండి. ఓకే, అదే టెక్నికల్ మాడ్యూల్స్ అనుకోండి, సో ఫస్ట్ కాడ నుంచి మన బ్యాక్గ్రౌండ్ కోడింగ్ ఉంటే అది వర్కౌట్ అవుతుంది. ఫంక్షనల్ కన్సల్టెంట్స్కి కోడింగ్తో పని లేదు. ఓకే, మనకి ఫంక్షనల్ అంటే కోడింగ్ ప్రోగ్రామ్స్ సంబంధం లేకుండా కూడా మనం మాడ్యూల్స్ ఉన్నాయి, మంచి మాడ్యూల్స్ ఉన్నాయి.
సో సేమ్ ప్యాకేజ్ అంటే కోడింగ్ నేర్చుకున్న వాడికి ఎంతైతే ప్యాకేజ్ ఇస్తున్నారో మనకు కూడా అంతే ప్యాకేజ్ వస్తుంది. ఇప్పుడు ఎస్ఏపి ఎస్డి మోడల్ నేర్చుకొని 4+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మార్కెట్లో మీరు దిగితే ఓకే దగ్గర దగ్గర మీకు 8 నుంచి 10 లక్షల ప్యాకేజ్ మినిమం ప్యాకేజ్ వస్తుంది. అదే మనం సో ఒక జావా చదువుకున్న వాడినో ప్రోగ్రామ్ చేసిన వాడినో ఒక కోడింగ్ తెలిసిన వాడినో వాడు వెళ్ళినా సరే అంతే ప్యాకేజ్ వస్తుంది. ఓకేనా. సో అంటే మనకి ఎటువంటి ప్రోగ్రామ్ కోడింగ్ లేకపోయినా సరే మనల్ని ఇంజనీర్స్ అంటారనమాట. ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్స్ అంటారు, సాఫ్ట్వేర్ స్పెషలిస్టులు అంటారు. కాబట్టి మీరు వచ్చింది కంప్లీట్గా కోర్ ఎస్ఏపి సాఫ్ట్వేర్ సైడ్. ఓకేనా. కానీ సో సాఫ్ట్వేర్ సైడ్తో పాటు మన ఎండ్ యూజర్ కూడా అంటే ఎండ్ యూజర్ యాక్టివిటీస్ కూడా మనం నేర్చుకోవాలి. అంటే ఒక ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ అవ్వాలి అంటే ఎండ్ యూజర్ యాక్టివిటీస్ అంటే బిజినెస్ ప్రాసెస్ వాళ్ళు చేసే యాక్టివిటీస్ మీద పట్టు ఉండాలి. ఎట్ ది సేమ్ టైం టెక్నికల్ ఏరియాస్ లైక్ మనకి ఏమైతే కాన్ఫిగరేషన్స్ ఉన్నాయో, టెస్టింగ్ ఉన్నాయో, డేటా మైగ్రేషన్స్ ఉన్నాయో, అలాగే కొన్ని రిక్వైర్మెంట్స్ని మనం అబాపర్తో కూర్చొని డిజైన్ చేస్తాం, సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ అంటారు. అలాంటివి కూడా మనం చెయ్యగలగాలి. అప్పుడే మనం ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ అంటారు. సో కాబట్టి చాలామంది ఏంటంటే ఎండ్ యూజర్ కోర్సు బిల్డింగ్ డాక్యుమెంట్ చేయటమో, ఆర్డర్ మేనేజ్మెంట్లో ఉండడమో, కలెక్షన్లో ఉండడం ఉంటారు. నేను ఈ కోర్స్ చూసి ఎస్ఏపి ఎస్డి అంటే నేను బిల్డింగ్లో ఉన్నాను కాబట్టి ఇది నాకు రిలవెంట్ ఏమో కాదు. మీరు నేర్చుకుంటుంది ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ కోర్సు. ఓకేనా. మీరు ఎండ్ యూజర్ కోర్సు కాదు. ఎండ్ యూజర్స్ కన్సల్టెంట్కి పనికిరాదు. ఓకేనా. కానీ కన్సల్టెంట్స్ ఎండ్ యూజర్ కూడా పనికొస్తారు. కాబట్టి ఈ కోర్సు నేర్చుకున్న తర్వాత మీరు ఎస్ఏపి ఎస్డి మోడల్ సంబంధించిన జాబ్స్కి ట్రై చేసుకోవచ్చు. అలాగే మీరు ఎస్ఏపి దీనికి సంబంధించి ఎండ్ యూజర్ ఓటీసీ ఏరియాస్లో కూడా అంటే ఏంటి, మీరు రేపు పొద్దున ఆర్డర్ మేనేజ్మెంట్, సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయడము, బిల్లింగ్ చేయటము, అవుట్ బౌండ్ డెలివరీ చేయటము, లేదా కాంట్రాక్ట్ మేనేజ్మెంట్లో ఉండటము, లేకపోతే ఎంక్వైరీ కొటేషన్ ట్రాక్ చేయటము, ఇలాంటి ఇష్యూ చేయటం, ఇలాంటివి కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. అంటే సో ఒకవేళ కన్సల్టెంట్ జాబ్ రాకపోతే మనం ఎండ్ యూజర్కి కూడా ట్రై చేయొచ్చు. దానికి సంబంధించిన డాక్యుమెంట్ మీ అందరికీ కూడా ఫ్రీగా ఇస్తాను. ఓకేనా. ఎండ్ యూజర్ జాబ్ ఈజీగా ఎలా కొట్టాలో ఈ కోర్స్ నేర్చుకుంటే మీకు సింప్లిఫై అయిపోతుంది అనమాట. ఓకేనా. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి ప్రీ సేల్స్ యాక్టివిటీస్కి. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి ప్రీ సేల్స్ యాక్టివిటీస్. ఎగ్జాంపుల్, ఏ సేల్స్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ టాటా మోటార్స్. Okay, Tata Motors enters an inquiry from dealer who wants to know the price of 100 trucks. Okay, then create a quotation valid for 30 days with the pricing, discounts and delivery terms. అంటే సింపుల్గా మాట్లాడుకుంటే ప్రీ సేల్స్ యాక్టివిటీస్లో కస్టమర్ వచ్చాడు, ఎంక్వైరీ చేశాడు, నాకు 100 ట్రక్స్ కావాలన్నాడు, దానికి సంబంధించిన కొటేషన్ ఇమ్మన్నాడు. ఇవి ప్రీ సేల్స్ యాక్టివిటీస్లో పార్ట్ అనమాట. ఓకే. సో ప్రీ సేల్స్ యాక్టివిటీస్లో పార్ట్ అనమాట. అంటే కస్టమర్ యొక్క డిమాండ్ని మనం తీసుకొని వాడికి కొటేషన్ అనేది ఇస్తాం. అంటే రాసుకుంటాం. ఫస్ట్ కస్టమర్ వచ్చాడు, పలానా డేట్ని వచ్చాడు, కస్టమర్ ఎంక్వైరీ చేశాడు, మనది ఈ మెటీరియల్ అడిగాడు, దీని ప్రైస్ అడిగాడు. ఓకే. సో మనకి గ్రాస్ ప్రైస్ అలాగే నెట్ ప్రైస్ అని ఉంటుందండి. మనకి ఎస్ఏపిలో గ్రాస్ ప్రైస్, నెట్ ప్రైస్ అని ఉంటుంది. కస్టమర్కి మనం ఇచ్చేది నెట్ ప్రైస్ బేస్ మీద. గ్రాస్ ప్రైస్ అంటే ఏంటండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటీరియల్ 10,000 రూపీస్ అనుకోండి. సో దాని మీద కంపెనీ మెటీరియల్ మీద అందరికీ డిస్కౌంట్ 5% ఇవ్వచ్చు. ఓకే. అలాగే కొంతమంది కస్టమర్స్ ఉంటారు, వాళ్ళకి మాత్రమే 2% డిస్కౌంట్ వచ్చు. అంటే డిస్కౌంట్ అనేది మెటీరియల్ మీద ఉండొచ్చు, డిస్కౌంట్ అనేది కస్టమర్ మెటీరియల్ మీద కూడా ఉండొచ్చు అనమాట. సో అలాగే దానికి ఫ్రైట్ ఛార్జెస్, కంపెనీ మరి వాడి గూడ్స్ని వాడి ప్రెమిసెస్ పంపించాలంటే ఫ్రైట్ ఛార్జెస్ ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అవి యాడ్ చేసుకుంటుంది. అలాగే మరి కంపెనీకి ట్యాక్స్ పడుతుంది కదా, అది గవర్నమెంట్కి కట్టాలి కదా, అది కూడా యాడ్ చేసుకుంటుంది. డిస్కౌంట్స్ అంటే మైనస్ కదా, అంటే ఒక ప్రోడక్ట్లో నుంచి డిస్కౌంట్స్ తీసేసి ఫ్రైట్ యాడ్ చేసి అలాగే ట్యాక్స్ యాడ్ చేసి వచ్చేదే నెట్ ప్రైస్ అనమాట. సో గ్రాస్ ప్రైస్ అంటే సర్చార్జెస్, డిస్కౌంట్స్, ఫ్రైట్, ఇన్సూరెన్స్ ఇవేమీ లేనిది గ్రాస్ ప్రైస్. నెట్ ప్రైస్ అంటే సో మెయిన్ ప్రోడక్ట్ మీద డిస్కౌంట్స్, సర్చార్జెస్ అలాగే ఫ్రైట్, అలాగే ట్యాక్స్ ఇలాంటి కొన్ని యాడ్ చేసి కొన్ని డిడక్ట్ చేసి ఉంటే దాన్ని నెట్ ప్రైస్ అంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే మనం కస్టమర్కి ఇచ్చేది నెట్ ప్రైస్ బేస్ మీద.
సో ఇప్పుడు ఇక్కడ చూడండి, సేల్స్ ఆర్డర్ క్రియేషన్. సో కంపెనీ డీలర్ ఏం చేస్తాడు, కొటేషన్ యాక్సెప్ట్ చేశాడు అనుకోండి, ఇక సేల్స్ ఆర్డర్ కంపెనీ వాటితో కాంట్రాక్ట్ పెట్టేసుకుంటుంది. కాంట్రాక్ట్ పెట్టుకొని సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తుంది. మరి ఎస్ఏపిలో ఈ సేల్స్ ఆర్డర్ని రికార్డు చేయాలి అంటే ఇక్కడ VA01 టీ కోడ్స్ ఉంటాయన్నమాట. ఎస్ఏపిలో ఏదైనా సరే, ఒక సేల్స్ ఆర్డర్ అయినా, ఒక ఎంక్వైరీ అయినా, ఒక కొటేషన్ అయినా, ఒక అవుట్బౌండ్ డెలివరీ అయినా, పిక్కింగ్ అయినా, ప్యాకింగ్ అయినా, లోడింగ్ అయినా, పీజీ అయినా, బిల్లింగ్ అయినా, ఇన్వాయిస్ అయినా, పేమెంట్ అయినా, ఏదైనా ఎస్ఏపిలో రికార్డు చేయాలంటే ట్రాన్సాక్షన్ని దానికి సంబంధించిన టీ కోడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎంక్వైరీని రికార్డు చేయాలి ఎస్ఏపిలో అంటే దానికి సంబంధించిన టీ కోడ్ ఉంటుంది. కొటేషన్ రికార్డు చేయాలి ఎస్ఏపిలో అంటే దానికి సంబంధించిన టీ కోడ్ ఉంటుంది. సేల్స్ ఆర్డర్ని రికార్డ్ చేయాలంటే దానికి సంబంధించిన టీ కోడ్ ఉంటుంది. సో కంపెనీ ఏం చేస్తుంది, సో కస్టమర్ అనేవాడు ఆంధ్ర ఆటో డీలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంట. సో మెటీరియల్ 100 ట్రక్స్ ఇవ్వాలంట వాడికి. సో ప్రైస్ వచ్చేటప్పటికి ఒకటి 25 లక్షలు అంట. డెలివరీ 30 రోజుల్లో మనం రెడీ చేసుకోవాలి. డెలివరీ అంటే 30 రోజులు ఇచ్చేయాలి గూడ్స్ని. ఓకే, కంపెనీ ఏం చేస్తుంది, ముందు అసలు 100 ట్రక్స్ మన దగ్గర ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటుంది. ఓకేనా. సో దాన్నే మనం అవైలబిలిటీ చెక్కింగ్ అంటాం. అలాగే మనకి డబ్బులు అంతకుముందు ఈ కస్టమర్ డబ్బులు ఎలా కట్టాడు, ప్రీవియస్ హిస్టరీ ఎలా ఉంది అనేది క్రెడిట్ చెక్ కూడా చెక్ చేసుకుంటుంది అనమాట. ఓకే, క్రెడిట్ హిస్టరీ కూడా వాడు చెక్ చేసుకుంటే ఒకవేళ వాడు డిఫాల్టర్ అంత బాగా కట్టలేదంటే వాడి బ్లాక్లో పెట్టేస్తుంది. సేల్స్ ఆర్డర్ బ్లాక్ అయిపోతుంది ఆటోమేటిక్గా. తర్వాత గూడ్స్ డెలివరీ చేసి పిక్ చేసుకొని ప్యాక్ చేసి లోడ్ చేస్తుంది. తర్వాత గూడ్స్ ఇష్యూ చేస్తుంది అనమాట. సో గూడ్స్ ఇష్యూ చేసినప్పుడు ఫైనాన్స్ ఎంట్రీ ఒకటి వస్తుందని చెప్పా కదా. ఎందుకంటే ఇక్కడ MMSDFI ఇంటిగ్రేషన్ ఉంది. ఫైనాన్స్ రోల్ ఉంటుంది. ఎందుకంటే కొంత గూడ్స్, సమ్ వర్త్ ఆఫ్ గూడ్స్ బయటకు వెళ్తున్నాయి అంటే అమౌంట్ గురించి మాట్లాడితే ఫైనాన్స్ అనమాట. సో ఇక్కడ ఫైనాన్స్ రోల్ ఉంటుంది. సో ఇక్కడ పోస్ట్ గూడ్స్ ఇష్యూ చేసినప్పుడు సో ఫైనాన్స్ రోల్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. సో అలాగే మనకి బిల్లింగ్ చేసినప్పుడు ఇక్కడ కూడా మనకి ఫైనాన్స్ రోల్ ఉంటుంది. అంటే ఎంత బిల్లింగ్, కస్టమర్ డబ్బులు కట్టమంటాం, ఇంత బిల్ చేస్తాం, కస్టమర్కి 50 ట్రక్స్ ఇచ్చాం. సో దీనికి సంబంధించి మనం ఎస్ఏపిలో రికార్డ్ చేస్తారనమాట. ఫైనాన్స్ రోల్ అంటే ఇన్వాయిస్ అంటాం అనమాట. తర్వాత డబ్బులు, ఇన్కమింగ్ పేమెంట్, కస్టమర్ దగ్గర నుంచి మనకి డబ్బులు వస్తాయి. సో దాన్నే మనం ఇన్కమింగ్ అంటాం. తర్వాత రిపోర్టింగ్. సో మనం ఓవరాల్గా టాప్ మేనేజ్మెంట్కి ఎంత రావాలి అనేది రిపోర్ట్ ఇచ్చేస్తాం. ఓకేనా. సో డన్నింగ్ అంటే ఏంటి, కస్టమర్కి మనం డబ్బులు కట్టకపోతే వాడి కస్టమర్కి రిమైండర్ నోటీస్ పంపించి డబ్బులు కట్టమంటాం. డన్నింగ్ అంటే ఏంటంటే రిమైండర్ నోటీస్ టు అవర్ బిజినెస్ పార్ట్నర్స్ ఫర్ దేర్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ అని అర్థం. అంటే కస్టమర్కి డబ్బులు కట్టండి అని చెప్పి కంపెనీ టర్నింగ్ నోటీస్ పంపిస్తుంది అనమాట. సో ఇది ప్రాసెస్ ఫ్లో. ఈ ప్రాసెస్ ఫ్లో ఏంటి అన్నది కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో వన్స్ you joined into any organization, you have to know about what kind of business process that client contains. Okay, and as a functional consultant, your duty is you need to gather the business requirement. Okay, SAPలో business requirement gather చేయాలి. And after that you have to do you have to prepare the documentation. After that you have to do the configuration. After that, so perform the testing activities. After that, data migration activities. After that, the project should be in go live అంటే ఏంటి, ఇంకా ఎండ్ యూజర్స్కి రెడీ ఉంది. అంటే ఇప్పుడు ఈ ఫైనాన్స్ ఈ ట్రాన్సాక్షన్స్, సేల్స్ సంబంధించిన ఏమైతే నేను ట్రాన్సాక్షన్స్ చెప్పానో ఇవి ఎస్ఏపిలో రికార్డు చేయాలి అంటే సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ అయి ఉండాలి. సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ లేకుండా డమ్మీ సర్వర్లోనో రియల్ టైమ్ సర్వర్లోనో మనం ఎస్ఏపి ఎండ్ యూజర్ చేయలేదు. సో ఇది సిస్టమ్ రెడీ చేయాలంటే ఇంప్లిమెంటేషన్ చేయాలంటే దగ్గర మనకి ఓవరాల్గా FI మోడల్ ఇంప్లిమెంటేషన్, MM మోడల్ ఇంప్లిమెంటేషన్, SD, PFP అన్ని ఇంప్లిమెంటేషన్స్ అవ్వటానికి దగ్గర 20 నెలలు పడుతుంది. 24 మంత్స్ పడుతుంది. కాబట్టి 24 మంత్స్లో మనం అన్నీ రెడీ చేసి ఎస్ఏపి ఎండ్ యూజర్ సంబంధించిన అన్నీ రెడీ చేసి ఇస్తేనే అప్పుడు ఎస్ఏపి ఎండ్ యూజరు సో ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ అనేది పోస్ట్ చేయగలుగుతాడు, లేకపోతే పోస్ట్ చేయలేడు. అర్థమైందా. సో అలాగే సేల్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ పోస్ట్ చేయాలన్నా, ఫైనాన్స్ సంబంధించిన డాక్యుమెంట్ పోస్ట్ చేయాలన్నా, సో ఇప్పుడు ఏదైనా ఎంక్వైరీ ఎస్ఏపిలో రికార్డు చేయాలన్నా కంపల్సరీగా సిస్టమ్ అనేది ఇంప్లిమెంటేషన్ అయి ఉండాలి. SAP S/4HANAలో ఇంప్లిమెంటేషన్. ఓకే, నవే డేస్ మనకి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా SAP S/4HANAలోనే జరుగుతున్నాయండి. ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అర్థమైందా. సో SAP సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా S/4HANAలోనే జరుగుతున్నాయి ఓవరాల్గా. సో అంతకుముందు మనకి ECC అని సిస్టమ్ ఉండే. ECC అంటే ERP సెంట్రల్ కాంపోనెంట్. ఇది ఓల్డ్ సిస్టమ్. ఇప్పుడు మార్కెట్లో మనకి మొత్తం సపోర్ట్ కానీ
అలాగే మనకి ఇది ఇంప్లిమెంటేషన్ కానీ మొత్తం అన్నీ కూడా ఎస్ఏపి ఎస్4 హనాలోనే ఉన్నాయి. సో అండ్ హనాలో నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మన సెషన్స్ ఏమైతే ఉన్నాయో ఎస్ఏపి ఎస్4 హనా 2022 వర్షన్లో నేర్చుకుంటామన్నమాట. ఓకేనా, అడ్వాన్స్డ్ వర్షన్లోనే నేర్చుకుంటాం. మీరు క్లాసెస్ అన్నీ కూడా అడ్వాన్స్. అలాగే మరి ఈసీసీలో కూడా అప్పుడప్పుడు మనకి అడుగుతూ ఉంటారు, ఈసీసీలో ఏంటి, ఎస్4 హనాలో డిఫరెన్సెస్ ఏంటి అన్నది. కాబట్టి మన క్లాసెస్లో ఈసీసీలో డిఫరెన్సెస్ కూడా మరి ఎస్4 ఈసీసీ అంటే ఓల్డ్ సిస్టమ్, ఓల్డ్ సర్వర్. ఓకే, ఎస్4 హనా అంటే లేటెస్ట్ అప్గ్రేడెడ్ కంప్లీట్గా. ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అని చెప్పి ఇంటర్వ్యూలో అడుగుతూ ఉంటారు. సో అలా అడిగినప్పుడు మనం దానికి సంబంధించిన ఆన్సర్స్ కూడా రెడీ చేసుకుంటాం అన్నమాట. సో కాబట్టి మీ అందరికీ కూడా ఒక ఐడియా వచ్చింది. సో రేపొద్దున్న ఎస్ఏపి ఎండ్ యూజర్ డ్యూటీ ఏంటి, కన్సల్టెంట్ డ్యూటీ ఏంటి. ఇప్పుడు ఎండ్ యూజర్ సంబంధించిన డ్యూటీ ఏంటి అంటే ఈ యాక్టివిటీస్ అన్నీ ఎస్ఏపిలో పోస్ట్ చేయాలి, పోస్టింగ్ అనమాట. మరి ఇవన్నీ పోస్ట్ అవ్వాలి అంటే బ్యాక్ ఎండ్లో సిస్టమ్ రెడీ చేసి, కాన్ఫిగరేషన్ చేసి, టెస్ట్ చేసి, మైగ్రేషన్ చేసి, సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ చేస్తే కానీ ఓకే ఈ యాక్టివిటీస్ అన్ని ఎస్ఏపి సిస్టంలో ఎండ్ యూజర్ పోస్ట్ చేయాలి. అంటే టెక్నికల్ వర్క్ అనేది కంప్లీట్ అయితే కానీ ఈ యాక్టివిటీస్ అనేది పోస్ట్ అవ్వవు. ఇవన్నీ ఎస్ఏపి ఎండ్ యూజర్ యాక్టివిటీస్. ఇప్పుడు ఎంక్వైరీ ఎస్ఏపిలో క్రియేట్ చేయాలంటే పలానా కస్టమర్ వచ్చాడని ఎంక్వైరీ సంబంధించిన కాన్ఫిగరేషను, టెస్టింగ్ అయిపోయి ఉండాలి. కొటేషన్ చేయాలంటే అంటే ఇప్పుడు ఎస్ఏపిలో ఏదైనా కొటేషన్ ఇవ్వాలన్నా కాన్ఫిగరేషన్, టెస్టింగ్ అయిపోవాలి. అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ వర్క్ అయిపోయిన తర్వాతే మనకి ఫ్రంట్ ఎండ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఫ్రంట్ ఎండ్ అంటే ఎస్ఏపి ఎండ్ యూజర్ వర్క్ అనమాట. ఓకే, ఇప్పుడు మీకు జస్ట్ నేను ఈ పోస్ట్ సేల్స్ యాక్టివిటీస్ ఎస్ఏపిలో ఎలా చేస్తారు అనేది ఒక ఐడియా ఇస్తాను. సో ఇది ప్రాక్టికల్గా చూపిస్తాను ఫస్ట్ క్లాస్లోనే, మీకు ఊరికే చూడండి. ఓకే, అంటే ఒక ఎస్ఏపి ఎండ్ యూజర్ అనేవాడు, ఒక కన్సల్టెంట్ అనేవాడు, ఇద్దరికి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది ఒక ప్రాక్టికల్గా మీకు ఒక సినారియో నేను చూపిస్తాను. ఓకే, సిస్టంలో చూపిస్తాను. సో దాన్ని బట్టి మీరు ఓకే రియల్ టైంలో మనకి ఇలా ఉంటుందా అనేది మీకు అర్థమవుతుంది. ఇవేం మీరు చేయొద్దు, జస్ట్ చూడండి. ఓకే, మీకు సర్వర్లో ఎలా ఉంటుందో వర్క్ మీకు చూపిస్తాను ఊరికే. సో మీరు ఇప్పుడు ఈసీసీ అలాగే ఎస్4 హనా 2 సర్వర్లు కనబడుతున్నాయి ఇక్కడ. సో రియల్ టైంలో మనకి ఎస్4 హనా సర్వర్లోనే ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. ఇప్పుడు అంతా ఇంప్లిమెంటేషన్ ఎస్4 హనాలోనే. ఓకేనా, సపోర్ట్ ప్రాజెక్టులు కూడా ఎస్4 హనాలోనే ఉన్నాయి మార్కెట్లో ఎక్కువ. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఎస్4 హనా మీద డబుల్ క్లిక్ చేయండి. సో డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ యూజర్ ఐడి. సో మీకు యూజర్ ఐడి, రియల్ టైంలో యూజర్ ఐడి ఇవ్వాలి, పాస్వర్డ్. సో ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత ఇలా మనం ఓపెన్ చేస్తే ఇక్కడ ఎస్ఏపి ఈజీ యాక్సెస్ అని కనబడుతుంది కదా. సో ఇది ఎండ్ యూజర్ స్క్రీన్ అనమాట. ఓకేనా, సో ఇందులో ఎస్ఏపి ఎండ్ యూజర్స్ ఏం చేస్తారు అంటే సో మనకి లాజిస్టిక్స్ వీళ్ళది. సో ఎస్ఏపి ఎస్డి అంటే లాజిస్టిక్స్లోకి వస్తుంది అనమాట, ఎంఎం లాజిస్టిక్స్లో వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు ఎస్డి కాబట్టి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో ఇలా పాత్ అనమాట, దీని మీద క్లిక్ చేస్తారు. సో పాత్లో క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సేల్స్ అని ఉంది చూడండి, సేల్స్. ఇక్కడ ఎంక్వైరీ అని ఉంది, కొటేషన్ అని ఉంది. అంటే ఎస్ఏపి ఎండ్ యూజర్ ఏదైనా ఎస్ఏపిలో ఎంక్వైరీ క్రియేట్ చేయాలంటే ఎవరైనా కస్టమర్ వచ్చాడు అని చెప్పి రికార్డు చేయాలనుకోండి, టీ కోడ్స్ అనమాట. సో ఈ డబుల్ చేయగానే మనకి ఎంక్వైరీకి సంబంధించిన స్క్రీన్ అనేది ఓపెన్ అయిపోద్ది అనమాట. అంటే అందులోకి వెళ్ళి ఎస్ఏపి సంబంధించిన కస్టమర్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ ఈఆర్పి సిస్టంలో మనం రికార్డ్ చేసుకుంటాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర కస్టమర్ వచ్చాడు అని చెప్పి రికార్డ్ చేయాలంటే ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి మీరు. ఈ ఆర్గనైజేషనల్ డేటా, ఎంక్వైరీ ఇవన్నీ బ్యాక్ ఎండ్లో మనం క్రియేట్ చేసాం. ఇవన్నీ బ్యాక్ ఎండ్లో కన్సల్టెంట్ క్రియేట్ చేశాడు కాబట్టి ఇక్కడ ఇవి కనపడుతున్నాయి. ఓకేనా, ఇవన్నీ బ్యాక్ ఎండ్లో కన్సల్టెంట్ క్రియేట్ చేయాలన్నమాట. అప్పుడు ఎస్ఏపి ఎండ్ యూజర్ ఏం చేస్తాడు, సింపుల్గా ఇలా వచ్చి సో ఎంక్వైరీకి సంబంధించిన ఫామ్ ఫిలప్ చేసి సేవ్ చేశాడు అనుకో, ఎంక్వైరీ క్రియేట్ అయిపోతుంది అనమాట. అంటే మనం బ్యాక్ ఎండ్లో మొత్తం రెడీ చేసి మనం కాన్ఫిగరేషన్ చేసి, టెస్టింగ్ చేసి, మైగ్రేషన్ చేసి అప్పుడు ఎస్ఏపి ఎండ్ యూజర్కి ఇవ్వాల్సి వస్తుంది సిస్టమ్ని. అప్పుడు ఎస్ఏపి ఎండ్ యూజర్ ఏం చేస్తాడు, డే టు డే ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తాడు. ఓకేనా,
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సేల్స్ ఆర్డర్ అనుకోండి, సేల్స్ ఆర్డర్ని ఎస్ఏపిలో క్రియేట్ చేయాలనుకోండి, ఆర్డర్లోకి వెళ్ళి ఓకే కస్టమర్ ఇచ్చే డిమాండ్ బేస్ చేసుకొని సేల్స్ ఆర్డర్ ప్రిపేర్ చేయాలనుకోండి, VA01 టీ కోడ్ అనమాట సేల్స్ ఆర్డర్ని ఎస్ఏపిలో రికార్డ్ చేయాలంటే. సో ఏదైనా సరే కస్టమర్ సంబంధించిన సేల్స్ ఆర్డర్ ప్రిపేర్ చేయాలి. అంటే కస్టమర్ ఒక డిమాండ్ ఇస్తాడు, నాకు ఇది కావాలి అని. ఓకే నాకు ఇన్ని గూడ్స్ కావాలి, ఈ మెటీరియల్కి ఎంత గూడ్స్ కావాలి, దీని ఛార్జ్ ఎంత అవ్వాలి అని చెప్పి వాడు ఒక పర్చేజ్ ఆర్డర్ ఇస్తే మనం ఏం చేస్తాం, కంపెనీ సేల్స్ ఆర్డర్ ప్రిపేర్ చేస్తుంది. సో ఓఆర్ సేల్స్ ఆర్డర్ ప్రిపేర్ స్టాండర్డ్ అంటే ప్రతి నార్మల్ ట్రాన్సాక్షన్స్కి కస్టమర్ దగ్గర నుంచి వచ్చే నార్మల్ డిమాండ్స్కి కంపెనీ ఎక్కువగా యూజ్ చేసేది ఓఆర్ డాక్యుమెంట్ అనమాట. కంపల్సరీగా సేల్స్ ఆర్గనైజేషను, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, సేల్స్ ఆఫీస్ అంటే ఈ ఆర్గనైజేషనల్ డేటా ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఇవన్నీ బ్యాక్ ఎండ్లో రెడీ చేసేది కన్సల్టెంట్ అనమాట. ఈ డాక్యుమెంట్ టైపులు అన్నీ బ్యాక్ ఎండ్లో క్రియేట్ చేసేది కన్సల్టెంట్. నువ్వు ఇన్పుట్స్ ఇస్తున్నావు, ఇవన్నీ వర్కౌట్ అవుతున్నాయి అంటే బికాజ్ ఆఫ్ కన్సల్టెంట్. సో ఎస్ఏపి ఎండ్ యూజర్ వర్క్ సింప్లిఫై అయిందంటే బికాజ్ ఆఫ్ కన్సల్టెంట్. అంటే బ్యాక్ ఎండ్లో ఇవన్నీ మనం కాన్ఫిగరేషన్ రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ఎస్ఏపిలో సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేయాలంటే కంపల్సరీగా మనం ఈ డేటా ఇవ్వాలి. సేల్స్ ఆర్గనైజేషన్ అంటే ఎస్ఏపిలో ఏదైనా అమ్మాలి అంటే త్రూ సేల్స్ ఆర్గనైజేషన్ ద్వారా అమ్ముతామన్నమాట. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటే హౌ యు ఆర్ డెలివరింగ్ ద గూడ్స్ ద కస్టమర్. ఒక కస్టమర్కి గూడ్స్ని ఎలా అమ్ముతున్నావు, హోల్సేలర్, రీటైలా, ఆన్లైన్లో అమ్ముతున్నావా, షోరూంలో పెట్టి అమ్ముతున్నావా అన్నది. సో డివిజన్ అంటే ప్రోడక్ట్, ఏ ప్రోడక్ట్ అమ్ముతున్నావు. సేల్స్ ఆఫీస్ అంటే బెంగళూరు సేల్స్ ఆఫీస్ నుంచో హైదరాబాద్ సేల్స్ ఆఫీస్ నుంచి అమ్ముతున్నావా. సేల్స్ గ్రూప్ అంటే ఎవరైతే అమ్మేవాళ్ళు ఉంటారో వాళ్ళని సేల్స్ గ్రూప్ అంటారు. సో ఈ డీటెయిల్స్ మనం ఇవ్వాలన్నమాట. స్టార్టింగ్ అంటే నువ్వు ఎంక్వైరీ అయినా కొటేషన్ అయినా సో ఏదైనా సరే కంపల్సరీగా సేల్స్ డాక్యుమెంట్ అంటే ఈ ఆర్గనైజేషనల్ డేటా అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఓకే సో ఎంటర్, ఇలా ఎంటర్ కొడితే స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. మనం కస్టమర్ ఎవరు, మనకి ఆర్డర్ చేసిన కస్టమర్ ఎవరు, సోల్ టు పార్టీ అంటే మనకి ఎవరైతే అమ్మాలనుకుంటున్నామో వాడు, షిప్ టు పార్టీ ఎవరికైతే గూడ్స్ని డెలివర్ చేయాలనుకుంటున్నామో వాడే. సో ఎవరికైతే మన దగ్గర కొనుక్కునేవాడు ఒకడే, వాడికే డెలివర్ చేయాలన్నమాట. సో అలాగే ప్రతి ట్రాన్సాక్షన్కి రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది. కంపెనీలో ఎండ్ యూజర్స్ రిఫరెన్స్ నెంబర్ ఇచ్చేస్తారనమాట. ఆ తర్వాత రిఫరెన్స్ డేట్ ఉంటుంది. ఓకేనా. సో ఆ తర్వాత సేల్స్. ఓకే సో ఇలా మనకి ఈ డీటెయిల్స్ అన్నీ ఎండ్ యూజర్ ఫిల్ చేస్తాడు అనమాట. నేను చేసే యాక్టివిటీ ఎండ్ యూజర్స్ అనమాట. ఇక్కడ ప్లాంట్, ఈ బ్యాక్ ఎండ్లో ఈ ప్లాంట్ ఇలా కనబడుతుంది అంటే బ్యాక్ ఎండ్లో రెడీ చేయాలి కన్సల్టెంట్ అనమాట. సో అలాగే పేమెంట్ టర్మ్స్, ఇలా పేమెంట్ టర్మ్స్ అన్నీ ఇలా కనబడుతున్నాయి అంటే బ్యాక్ ఎండ్లో కన్సల్టెంట్ రెడీ చేస్తే అప్పుడు ఈజీగా ఎండ్ యూజర్ దీన్ని పిక్ చేసుకుంటాడు అనమాట. సో దీనికి కాస్ట్, ఫ్రైట్, ఇన్సూరెన్స్ ఇలాంటివన్నీ బ్యాక్ ఎండ్లో మొత్తం రెడీ చేసేది కన్సల్టెంట్. అయితే ఎండ్ యూజరు జస్ట్ అలా తీసుకొని ట్రాన్సాక్షన్ బుక్ చేస్తాడనమాట. ఓకే సో ఇప్పుడు కస్టమర్ ఆర్డర్ చేసిన మెటీరియల్ ఏంటిది, ఓకేనా. కస్టమర్ ఆర్డర్ చేసిన మెటీరియల్ ఇది. ఓకే వాడు ఎంత క్వాంటిటీ ఆర్డర్ చేశాడంటే ఒక 10 క్వాంటిటీ కావాలని ఆర్డర్ చేశాడు. ఎంటర్ కొట్టండి అంతే. సో ఎంటర్ కొట్టగానే ఆటోమేటిక్గా ప్రైస్ కూడా రెడీ అయిపోద్ది. అంటే సో కస్టమర్కి మనం ఎంత బిల్ ఇవ్వాలి అనేది కూడా రెడీ అయిపోయింది. అర్థమైందా. సో ఇలా ఎలా రెడీ అయిపోయింది సార్ అంటే కన్సల్టెంట్ అంటే బ్యాక్ ఎండ్లో వాడు మొత్తం రెడీ చేస్తాడు. కస్టమర్ సంబంధించిన వర్క్, వాటికి సంబంధించిన ప్రైస్. ఇప్పుడు ఇది కస్టమర్ ప్రైజింగ్. సో అంటే ఐటెంలోకి వెళ్ళి కండిషన్లోకి వెళ్తే వాడికి గ్రాస్ ప్రైస్ వచ్చేటప్పటికి 9,000 రూపాయలు, 10 యూనిట్స్ కాబట్టి ఒక్కొక్కటి అయితే 900. మెటీరియల్ మీద కంపెనీ 4% డిస్కౌంట్ ఇచ్చింది. కస్టమర్ ఈ పర్టికులర్ కస్టమర్కి 2% డిస్కౌంట్ ఇచ్చింది. సో ఫ్రైట్ 100 రూపాయలు యాడ్ చేసింది. ట్యాక్స్ 18% యాడ్ చేసి ఈ కస్టమర్కి ఎంత అమౌంట్ బిల్ చేయాల్సిన అమౌంట్ ఇంత అని చెప్పి వచ్చేసింది అనమాట. సో ఇవి కండిషన్స్ అంటే ప్రైజింగ్ ప్రొసీజర్ అంటారు దీన్ని. అంటే కస్టమర్కి ప్రైజింగ్ని ఫిక్స్ చేసేది కూడా బ్యాక్ ఎండ్లో సెటప్ చేసి ఆ కాన్ఫిగరేషన్స్ వర్కౌట్ అయ్యేలాగా. అంటే ఏంటి, నెట్ ప్రైస్ ఎంత, సో గ్రాస్ ప్రైస్ ఎంత, నెట్ ప్రైస్ ఎంత అని ఫిక్స్ చేసే అంటే ప్రైజింగ్ ప్రొసీజర్ అంటాం దాన్నే. ఇది కూడా ఎస్ఏపి కన్సల్టెంట్ డ్యూటీ. అంటే ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ ప్రైజింగ్ ప్రొసీజర్ కూడా రెస్పాన్సిబిలిటీ అనమాట. అంటే ఒక కస్టమర్ ప్రైజ్ ఇంత అని ఫిక్సేషన్ చేసేస్తాం మనం, బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్స్ అన్నీ రెడీ చేస్తాం. ఓకేనా. సో కాబట్టి అలాగే ఇప్పుడు ఈ మెటీరియల్ ఉంది, ఈ మెటీరియల్కి స్టాక్ ఉందా లేదా అనేది చెక్ చేసే కస్టమర్కి గూడ్స్ ఇస్తాం. అంటే అవైలబిలిటీ, స్టాక్ చెక్కింగ్ చేయకుండా గూడ్స్ ఇవ్వం కదా, దాన్నే మనం అవైలబిలిటీ చెక్కింగ్ అంటారు. అవైలబిలిటీ చెక్కింగ్ అంటే ఏంటి, మన దగ్గర ఈ మెటీరియల్కి స్టాక్ ఉందా లేదా, ఒకవేళ స్టాక్ లేకపోతే స్టక్ అయిపోతుంది, ఎర్రర్స్ వచ్చేస్తాయి, సిస్టంలో ఇంకా ప్రాసెస్ అవ్వదు అనమాట. ఓకేనా. సో అలాగే మనకి ఈ మెటీరియల్ మీద డబుల్ ఇచ్చేస్తే
ఈ మెటీరియల్లో షెడ్యూల్ లైన్స్ అని ఉంటాయి. షెడ్యూల్ లైన్స్ అంటే ఏ రోజు ఎంత క్వాంటిటీ డెలివర్ చేయాలి, స్టాక్ కన్ఫర్మ్ చేసిందా లేదా, స్టాక్ కన్ఫర్మ్ అయింది కాబట్టి నువ్వు గూడ్స్ అనేది వితౌట్ ప్రాబ్లం ఇష్యూ చేయొచ్చు. ఒకవేళ బ్లాక్ అయితే డెలివరీ బ్లాక్ అయిపోద్ది, ఎందుకు ఏంటి అన్నది. సో అంటే ఏంటి, ఎప్పుడు ఏ రోజున డెలివరీ చేయాలి అనేది కూడా మనకు ఉంటుంది అనమాట ఎస్ఏపిలో. సో ఇవన్నీ సెటప్ ఇక్కడ ఆటోమేటిక్ అంటే జస్ట్ ఇన్పుట్స్ ఇవ్వగానే ఇక్కడ ఆటోమేటిక్గా సిస్టమ్ నెట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేసేసింది. సో అలాగే దీనికి ఎప్పుడు డెలివరీ చేయాలో కూడా వచ్చేసింది. ఓకేనా, ఎంత క్వాంటిటీ కన్ఫర్మ్, ఇవన్నీ ఆటోమేటిక్గా అయిపోయినాయి. ఇలా ఆటోమేటేషన్ చేయటమే మన డ్యూటీ. అంటే ఏంటి, కస్టమర్ యొక్క అవైలబిలిటీ చెక్ అంటే మెటీరియల్ అవైలబిలిటీ చెకప్ చేయటము, అలాగే కస్టమర్ యొక్క క్రెడిట్ హిస్టరీ అంటే ఏంటి, ఈ కస్టమర్కి సో క్రెడిట్లో ఇవ్వచ్చా లేదా అప్పు అనేది కూడా రెడీ చేయాల్సింది అనమాట సిస్టమ్. సేవ్ చేయండి, సేవ్ చేసి సేల్స్. అంటే ఎండ్ యూజర్ డ్యూటీ చాలా సింపుల్. ఎండ్ యూజర్ అనేవాడు ఏం చేస్తాడంటే ట్రాన్సాక్షన్ జరిగిపోయిన ట్రాన్సాక్షన్ సంబంధించిన డేటా అంటే కస్టమర్కి అమ్మేసిన డేటా, ఓ ప్రోడక్ట్ని అమ్మిన డేటాని ఎస్ఐపిలో రికార్డ్ చేస్తాడు, అంతే వాడి డ్యూటీ. అంతకు మించి వాడిది ఛాలెంజెస్ ఏముండవు. ఓకే, ఏమైనా ఛాలెంజెస్ ఉంటే డేటాకు సంబంధించిన ఛాలెంజెస్ ఉంటాయి కానీ టెక్నికల్ ఛాలెంజెస్ ఉండవు. మనం ఫంక్షనల్ కన్సల్టెంట్ మనకి టెక్నికల్ ఛాలెంజెస్ ఉంటాయి, అలాగే ఎండ్ యూజర్కి ఏమన్నా ప్రాబ్లం వస్తే వాటిని సాల్వ్ చేయాల్సిన డ్యూటీ కూడా మనదే అనమాట. చూసారా, సో ఇది మనం కన్సల్టెంట్స్ అంటే మనం ఎండ్ యూజర్ యొక్క ఇష్యూని సాల్వ్ చేయటం కూడా మన డ్యూటీయే. సో ఇప్పుడు మీరు ఇందాక ఏమైతే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేశానో సేల్స్ ఆర్డర్ సంబంధించింది, అది మళ్ళీ నేను జస్ట్ టీ కోడ్ ఉపయోగించి అంటే ఏదైనా సరే చూడాలన్నా, చేంజ్ చేయాలన్నా, క్రియేట్ చేయాలన్నా ఎస్ఏపిలో మనకి టీ కోడ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది సేల్స్ ఆర్డర్ నేను క్రియేట్ చేసింది ఇప్పుడు. ఓకేనా, ఈ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసిన సంబంధించింది మనకి. సో ఇక్కడ మనకి సిస్టమ్ ఏం చేస్తుందంటే స్టేటస్ వారీలోకి వెళ్తే ఈ కస్టమర్ సంబంధించిన క్రెడిట్ హిస్టరీ కూడా మనకి ఇక్కడ ఈ కస్టమర్ సంబంధించిన క్రెడిట్ హిస్టరీ కూడా చెకప్ చేసేస్తుంది అనమాట. అంటే ఏంటి, ఈ కస్టమర్కి ఎటువంటి క్రెడిట్ హిస్టరీ ప్రాబ్లం లేదు అనేది సిస్టమ్ చెప్పేస్తుంది అనమాట. ఓకేనా, సో అలాగే మనకి సో డాక్యుమెంట్ ఫ్లోలోకి వెళ్తే మనం సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసాము, ఎప్పుడు క్రియేట్ చేసాము, టైమింగ్ ఏంటి, ఈ డీటెయిల్స్, ఎంత క్వాంటిటీ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసాం, కస్టమర్ యొక్క డిమాండ్ని బట్టి కంపెనీ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసింది ఫస్ట్. తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం గూడ్స్ డెలివర్ చేయాలనుకో అంటే ఏంటి, మనం కస్టమర్కి గూడ్స్ని పంపించాలి, అవుట్ బౌండ్ డెలివరీ. అవుట్ బౌండ్ డెలివరీలో ఏంటండి, గూడ్స్ పిక్కింగ్, ప్యాకింగ్, నేను మొత్తం ఇవన్నీ చూపించేస్తున్నా ఫ్లో మొత్తం కూడా. బట్ ఇవన్నీ మీరు చేయడానికి నేను చేసినట్టుగా మీ సిస్టంలో చేయడానికి మీ ఓన్గా మీ సిస్టంలో రెడీ చేసి చేయడానికి కనీసం ఒక 30 days పడుతుంది ఇక్కడ దాకా రావడానికి. మీకు అవుట్పుట్ మాత్రమే చూపిస్తున్నా. కాన్ఫిగరేషన్స్ అవన్నీ చేస్తేనే ఈ రిజల్ట్ వస్తుంది. మీరు కాన్ఫిగరేషన్ చేయకుండా ఏం చేయకుండా ఈ ఎండ్ యూజర్ యాక్టివిటీస్ మీరు రియల్ టైమ్ సిస్టంలో అయితే వర్కౌట్ అవుతుంది, ఇక్కడైతే వర్కౌట్ అవ్వవు మీకు. ఓకే, నేను ఇచ్చిన డేటాతో మీరు చేస్తే అవుతుంది. నేను ఇప్పుడు ఏమైతే డేటా ఇచ్చానో అదే డేటా తీసుకొని చేసినా మీకు మీ సర్వర్లో అయిపోతుంది. కానీ మీ సైడ్ నుంచి నో యాక్షన్, మీ సైడ్ నుంచి ఈరోజు ఏమీ చేయకండి. జస్ట్ నేను చూపిస్తున్నా అంటే ఏంటి, సో రియల్ టైం సిస్టంలో సర్వర్లో ఎలా పోస్ట్ చేయాలని. ఇది మీకు చూడటానికి కష్టమే అనిపించుద్ది, ఎందుకంటే ఫస్ట్ డే కాబట్టి. ఇదే రోజు చేశారనుకోండి మీకు అన్నీ ఈజీగానే అనిపించుద్ది. కాబట్టి ఇక్కడ దాకా రావడానికి కావాల్సిన సెటప్ అంతా మీకు నేర్పిస్తాను అప్కమింగ్ క్లాస్లో. సో సేల్స్ తర్వాత షిప్పింగ్ అండి. షిప్పింగ్ అంటే అవుట్ బౌండ్ డెలివరీ, గూడ్స్ని డెలివరీ చేయాలి, పిక్కింగ్, ప్యాకింగ్, లోడింగ్, షిప్మెంట్, పోస్ట్ గూడ్స్ ఇష్యూ. ఓకే, అన్నీ ఉంటాయి. అంటే షిప్పింగ్ అండ్ ట్రాన్స్ఫర్ అంటే ఎస్డి మోడల్లో మనం మాస్టర్ డేటా అంటే కస్టమర్ మాస్టర్, మెటీరియల్ మాస్టర్. సేల్స్ అంటే మనకి సేల్స్ సంబంధించి ఎంక్వైరీ, కొటేషను అలాంటి, సేల్స్ ఆర్డరు అలాంటి. షిప్పింగ్ అంటే గూడ్స్ అవుట్ బౌండ్ డెలివరీ, పిక్కింగ్, ప్యాకింగ్, లోడింగ్, డిస్పాచ్, ఇవన్నీ కూడా. బిల్లింగ్ సంబంధించింది, క్రెడిట్ మేనేజర్ సంబంధించింది, ఇవన్నీ కూడా మనకి ఎస్డి మోడల్ డీల్ చేస్తుంది అనమాట. మనం ఇక్కడ అవుట్ బౌండ్ డెలివరీలోకి వెళ్తే అవుట్ బౌండ్ డెలివరీ టీ కోడ్ అనమాట, VL0 అంటే ఏది ఎస్ఏపిలో ఇప్పుడు నేను పిక్కింగ్, ప్యాకింగ్, లోడింగ్ చేయాలన్నా ఈ టీ కోడ్ వస్తే సరిపోతుంది అనమాట. ఓకే, షిప్పింగ్ పాయింట్, నేను గూడ్స్ని ఎక్కడి నుంచి డెలివరీ చేయాలి, ఆ ప్లేస్ని ఎస్ఏపిలో ఇవన్నీ బ్యాక్ ఎండ్లో ఇవన్నీ మనం రెడీ చేయాలన్నమాట. బ్యాక్ ఎండ్లో ఏ షిప్పింగ్ పాయింట్ నుంచి. ఓకేనా, సో ఇది సేల్స్ ఆర్డర్ ఇందా క్రియేట్ చేసిన నెంబర్ ఇది. ఈ నెంబర్ ఇచ్చి ఎంటర్ కొడితే మనకి ఏంటంటే గూడ్స్ మనం ఎప్పుడు డెలివరీ చేయాలి, ఫలానా డేట్, ఈరోజే సేల్స్ ఆర్డర్, ఈరోజే డెలివరీ అయితే ఈరోజు డేట్ వేసుకుంటాం, రేపు డెలివరీ అంటే రేపు డేట్ వేసుకుంటాం. ఓకేనా, ఫ్యూచర్లో మనం ఇవి ఇస్తాం అనమాట. సో ఫస్ట్ ఏం చేయాలండి, మనం గూడ్స్ని పిక్ చేయాలి.
సో ఇక్కడ ఎక్కడి నుంచి మనం గూడ్స్ పిక్ చేయాలి, మన స్టోరేజ్ లొకేషన్ ఉంటుంది ఫినిష్డ్ ప్రోడక్ట్ది. ఈ స్టోరేజ్ లొకేషన్ నుంచి గూడ్స్ ఒక 10 క్వాంటిటీ పిక్ చేయాలి, ఎందుకంటే ఆర్డర్ చేసింది అంత 10 క్వాంటిటీ, పిక్ చేయాల్సింది కూడా 10. ఓకేనా. సో ఏ రోజున ఎప్పుడు పిక్ చేయాలి ఆ డేట్లు ఉంటాయి అనమాట. ఓకేనా. సో ఇది ఇంకా పిక్ కాలేదు, ఎందుకంటే ఈ డేటా ఇవ్వలేదు కాబట్టి పిక్ అవ్వలేదు అని చెప్పేస్తుంది. ఎంటర్ కొడితే ఇది మారుతుంది, ఇప్పుడు ఫుల్లీ పిక్డ్ అని చెప్పి వస్తుంది అనమాట. అలాగే కస్టమర్ సంబంధించి లోడింగ్ చేయాలి గూడ్స్ని. ఓకే, ఏ రోజు లోడ్ చేయాలి, లోడింగ్ మెటీరియల్ ఏంటి, క్వాంటిటీ ఎంత, గ్రాస్ వెయిట్ ఎంత, ఏ రోజున ఎప్పుడు లోడ్ చేయాలి అన్నది కూడా ఇక్కడ ఉంది. అలాగే మనకి షిప్మెంట్, ఏ రోజున ఎప్పుడు గూడ్స్ని షిప్ చేయాలి అన్నది కూడా ఇక్కడ ఉంది. సో పికింగ్, లోడింగ్, షిప్మెంట్. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్ కట్గా కనబడుతున్నాయి. అలాగే స్టేటస్ ఓవర్వ్యూ. స్టేటస్ ఓవర్వ్యూలో గూడ్స్ అనేది పిక్ అయింది కానీ ఇంకా మనకి గూడ్స్ ఇష్యూ జరగలేదు, బిల్లింగ్ కూడా అవ్వలేదు. సో కాబట్టి ఇది రెడ్ మార్క్లో చూపిస్తుంది అనమాట. ఇప్పుడు గూడ్స్ ఇష్యూ చేయాలంటే డైరెక్ట్గా ఇక్కడ పోస్ట్ గూడ్స్ ఇష్యూ అని ఇక్కడే ఉంది ఆప్షన్. దీని మీద క్లిక్ చేస్తే గూడ్స్ ఇష్యూ అయిపోయి స్టాక్ మైనస్ అయిపోద్ది సిస్టంలో. అంటే కస్టమర్కి గూడ్స్ వెళ్ళిపోయిన తర్వాత ఇది రికార్డ్ చేస్తారు ఎస్ఏపీలో. అర్థమైందా. అంటే కస్టమర్కి గూడ్స్ ఇచ్చిన తర్వాత ఇది ఎస్ఏపీలో రికార్డ్ చేస్తే అంటే స్టాక్ కూడా మైనస్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఇది అవుట్ బౌండ్ డెలివరీ, అంటే గూడ్స్ ఇష్యూ అనేది జరిగిపోయింది, అంటే కస్టమర్కి గూడ్స్ అనేది వెళ్ళిపోయింది. అంటే మన పరిస్థితి ఏంటి, కంపెనీది మైనస్ అవుద్ది, స్టాక్ అనేది మైనస్ అవుద్ది అనమాట, స్టాక్ అనేది తగ్గిపోతుంది. అలాగే ఇక్కడ సో మనకి కాస్ట్ మనకి ఎంట్రీ, ఫైనాన్స్ ఎంట్రీస్ కూడా ఇక్కడ వస్తాయి అనమాట. సో ఫైనాన్స్ వాళ్ళ ఎంట్రీస్ కూడా ఇక్కడ వస్తాయి అనమాట. తర్వాత మనం ఏం చేయాలండి, బిల్లింగ్ చేయాలి. సో బిల్లింగ్ చేయాలంటే బిల్లింగ్ సంబంధించిన దాంట్లోకి వెళ్తాం మనం. బిల్లింగ్. సో బిల్లింగ్ చేయాలంటే మనకి టీ కోడ్ VF01. ఓకే, ఆటోమేటిక్గా బిల్లింగ్ డాక్యుమెంట్ ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఎంటర్ కొడితే మనకి ఎంత బిల్ చేయాలి అనేది కూడా మనకు వచ్చేస్తుంది అనమాట, ఎంత అమౌంట్ కస్టమర్కి బిల్ చేయాలి. సో ఈ అమౌంట్ కస్టమర్ పే చేయాలి. ఓకేనా. సో మనం ఏం చేస్తాం, జస్ట్ బిల్ చేసే ముందు చిన్నగా సెటప్ చేస్తాను బ్యాక్ ఎండ్లో. చిన్న ట్యాక్స్ కూడా అప్లై చేస్తాను బ్యాక్ ఎండ్లో, అందుకే ఇది ఈ సెటప్ బ్యాక్ ఎండ్ కాన్ఫిగరేషన్స్ అప్లై చేశాను నేను చిన్నగా. సో ఇప్పుడు దీన్ని బిల్లింగ్ డాక్యుమెంట్ సేవ్ చేస్తాం మనం. సో ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొడితే ఏమవుద్దంటే బిల్లింగ్ డాక్యుమెంట్ అనేది సేవ్ అయిపోతుంది అనమాట. అంటే ఏంటి, కస్టమర్కి బిల్లింగ్ డాక్యుమెంట్ అనేది జనరేట్ అయింది కానీ ఫైనాన్స్ డాక్యుమెంట్ ఇంకా హిట్ అవ్వాలి, అంటే ఇన్వాయిస్ రెడీ కావాలా. ఇప్పుడు ఈ ఇన్వాయిస్ కావాలి అంటే మనం సో VF02లోకి వెళ్ళాలన్నమాట. సో దీని మీద క్లిక్ చేస్తే సో ఇన్వాయిస్ అనేది రెడీ అయిపోతుంది, అంటే కస్టమర్కి కావాల్సిన ఇన్వాయిస్ అనేది మనం ఎంత అమౌంట్ మనం బిల్ చేయాలి, ఆ ఇన్వాయిస్ ఎంత అనేది రెడీ అయిపోద్ది అనమాట దీని మీద క్లిక్ చేస్తే. సో అంటే సింపుల్గా మాట్లాడితే మన ఏమీ ప్రాసెస్ అయితే ఏమీ లేదండి, ప్రాసెస్ ఒకటే, ఆర్డర్ మేనేజ్మెంట్ అంటే సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయడము, ఓకే, దాని రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయడం, అంటే అవుట్ బౌండ్ డెలివరీ, PGI, తర్వాత బిల్లింగ్, ఈ మూడిట్ల మీదే మొత్తం గేమ్ అంతా ఉంటుంది SAP SD మోడల్ అంతా. అలాగే క్రెడిట్ మేనేజ్మెంట్ అంటే కస్టమర్కి ఎంత అప్పులో క్రెడిట్ ఇవ్వాలి, అలాగే అవైలబిలిటీ చెకప్, ఓకేనా, అలాగే కస్టమర్కి ప్రైజింగ్ ప్రొసీజర్, ఓకే, ఇలాంటివన్నీ కూడా ఎంటర్ కొట్టండి. ఇవన్నీ SD మోడల్లో మనం నేర్చుకుంటాం అనమాట. ఓకే, చిన్న ప్రాబ్లం ఉంది సిస్టంలో చూడండి. నేను ఎండ్ యూజర్ యాక్టివిటీ పర్ఫామ్ చేస్తుంటే నాకు టెక్నికల్ ఎర్రర్స్ వస్తున్నాయి చూడండి. అంటే ఏంటి, బిల్లింగ్ డాక్యుమెంట్ సేవ్ చేస్తుంటే ఎర్రర్స్ వస్తున్నాయి. ఇప్పుడు కన్సల్టెంట్ దీన్ని సాల్వ్ చేయాలి. అంటే ఏంటి, బిల్లింగ్ డాక్యుమెంట్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ సరిగ్గా చేయకపోతే ఎండ్ యూజర్కి ఇలాంటి ఎర్రర్స్ వస్తే స్ట్రగుల్ అవుతాడు. అప్పుడు కొన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ SAPలో పోస్ట్ చేయలేడు కాబట్టి కంపెనీకి లాస్ అవుతుంది. కాబట్టి SAPలో కరెక్ట్గా మరి SAP ఎండ్ యూజర్ పోస్ట్ చేయాలంటే మనం వాటిని రెడీ చేసుకోవాలంటే వాడికి కరెక్ట్గా ఉండేలా చేయాలన్నమాట. అంటే ఏంటి, ఎర్రర్ లేకుండా SAP ఎండ్ యూజర్ అనేవాడు పోస్ట్ చేయాలి. ఇప్పుడు ఈ ఎర్రర్ను కూడా నేనే సాల్వ్ చేస్తున్నా. జస్ట్ ఇవన్నీ ఎప్పుడు సాల్వ్ చేయగలుగుతారు నాకులాగా అంటే, సో మీరు కొంచెం ఒక టైం, ఒక 30 రోజులు టైం పడుతుంది మీకు ఇక్కడ దాకా రావడానికి. ఈ 30 డేస్ లెర్నింగ్లో మీకు బిల్లింగ్ డాక్యుమెంట్తో సహా అన్నీ పోస్ట్ చేస్తారు, మొత్తం పోస్ట్ చేయించేస్తాను. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ నేను చెక్ చేస్తున్నా. సో ఎంటర్ కొడుతున్నా. సో నాకు ఎటువంటి ఎర్రర్ లేకుండా డాక్యుమెంట్ పోస్ట్ అయింది, అంటే కన్సల్టెంట్ అనేవాడు ఇష్యూని సాల్వ్ చేశాడు. ఓకే, అంటే ఎండ్ యూజర్ డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తున్నాయి టెక్నికల్గా, ఆ ఎర్రర్స్ రాకుండా మనం ఉన్నాం కాబట్టి మనం ఈరోజు సో కొన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ SAPలో రికార్డ్ చేస్తున్నాం అనమాట. అలా SAP ఎండ్ యూజర్స్ రికార్డ్ చేస్తున్నారు. ఇప్పుడు అకౌంటింగ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తే మనకి
సో ఈ బిల్లింగ్ అనేది ఎంత అంటే ఫైనాన్స్ ఎంట్రీస్తో సహా ట్యాక్స్ ఎంత, డిస్కౌంట్ ఎంత, ఫ్రైట్ ఎంత, డిస్కౌంట్ ఎంత, ఓకే సేల్స్ ఎంత, అసలు ఎంత, కస్టమర్కి ఎంత కట్టాలి అనేది మొత్తంతో సహా మనకి వచ్చేసింది అనమాట. ఓకేనా. సో ఇది రావాలి అంటే, ఇక్కడ దాకా రావాలి అంటే మనం దగ్గర దగ్గర నెల రోజుల పైన టైం పడుతుంది. ఈ కాన్ఫిగరేషన్స్ అన్నీ చేసి ఇలా ఎండ్ యూజర్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేయాలన్నా, ఈ టీ కోడ్స్ వర్కౌట్ అవ్వాలన్నా మనకి సో కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, వీటికి సంబంధించిన ఆల్ కాన్ఫిగరేషన్స్ రెడీ చేసుకొని అంటే వీటిలన్నీ పని చేయాలి అంటే, ఈ యూజర్ యాక్టివిటీస్ అన్నీ పని చేయాలి అంటే మనకి కావాల్సిన స్కిల్స్ ఎస్ఏపి కన్సల్టెంట్కి కావాల్సిన స్కిల్ సెట్. సో క్లయింట్ సంబంధించిన బిజినెస్ ప్రాసెస్ అర్థం చేసుకోవాలి. మనం కన్సల్టింగ్ కంపెనీస్ నుంచి రిక్రూట్ అవుతాం క్లయింట్కి. క్లయింట్ అనేవాడు నాన్ ఎస్ఏపి సిస్టంలో ఉంటాడు. ఏదో ఆర్కిల్లోనో లేకపోతే ఎక్సెల్ షీట్లో పెట్టుకుంటాడు వాడి డేటా. ఇప్పుడు వాడి డేటా మొత్తం ఎంఎస్ ఎక్సెల్ ఆఫీస్లోనో లేకపోతే ఏదో టాలీలోనో లేకపోతే ఆర్కిల్లోనో ఎక్కడో ఉంటుంది. ఆ డేటా మొత్తం ఎస్ఏపిలో తీసుకురావాలి. సో కాబట్టి అంటే ఏంటి, రానున్న రోజుల్లో వాడి ప్రతి ట్రాన్సాక్షన్ ఎస్ఏపిలోనే రికార్డ్ చేసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ మనకి ఇది చెయ్యాలి అంటే ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో క్లయింట్ అంటే ఎవరంటే నాన్ ఎస్ఏపి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాడికి మనం ఎస్ఏపిని ఇంప్లిమెంటేషన్ చేయాలి. మనల్ని రిక్రూట్మెంట్ చేసుకునే కంపెనీస్ ఇంప్లిమెంటేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి అంటే కన్సల్టింగ్ కంపెనీస్ అనమాట. ఐబిఎం, టీసీఎస్, ఇన్ఫోసిస్, క్యాప్జెమిని ఇలాంటి కంపెనీస్, ఐటీ కంపెనీస్కి మనం రిక్రూట్ అవుతాం. సో వాళ్ళకి క్లయింట్స్ ఉంటారు అంటే నాన్ ఎస్ఏపి బ్యాక్గ్రౌండ్లో ఉన్నవాళ్ళు. ఓకే అంటే ఎస్ఏపి యూజ్ చేయని వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎస్ఏపిలోకి మొత్తం డేటా అనేది ఇంప్లిమెంటేషన్ కావాలనుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళని క్లయింట్ అంటారు. ఓకే ఇప్పుడు ఆ క్లయింట్ సంబంధించిన బిజినెస్ ప్రాసెస్ అంతా మనం అర్థం చేసుకొని వాళ్ళకి సంబంధించిన రిక్వైర్మెంట్ అంతా ఎస్ఏపిలో గ్యాదర్ చేసుకొని ఓకే అప్పుడు మనం ఏం చేయాలండి, డాక్యుమెంట్లు ప్రిపేర్ చేయగలగాలి. కాన్ఫిగరేషన్ చేయాలి. సో ఈ అబాపర్ అంటే కోడింగ్ ప్రోగ్రామ్ తెలిసిన మాడ్యూల్ అబాప్ లాంగ్వేజ్, వాటితో మనం కోఆర్డినేట్ చేసుకొని ఇవి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో స్టాండర్డ్ ఎస్ఏపీలో వర్కౌట్ కానీ కొన్ని రిక్వైర్మెంట్స్ అబాపర్తో కోడింగ్ ప్రోగ్రామ్ చేయించాలి వీటితో. సో మనకి ఈ స్కిల్ సెట్ ఉన్నట్లయితే సో డెఫినెట్గా మనం ఎస్ఏపి కన్సల్టెంట్ అయిపోతామండి, ఎస్డి కన్సల్టెంట్. ఈ స్కిల్ సెట్ నేర్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది మీకు. ఓకేనా. ఇవన్నీ టెక్నికల్ స్కిల్ సెట్స్ అనమాట. ఈ ఏరియాస్ మీద మీరు ఈ ట్రైనింగ్ ప్రాసెస్లో మీరు ఈ ఏరియాస్ మీద మీరు కమాండ్ అనేది తెచ్చుకుంటారనమాట. సో కాబట్టి ప్రాక్టికల్గా మీకు ఈరోజు సిస్టంలో చూపించాను నేను. ఓకే జస్ట్ సెకండ్ క్లాస్లోనే మనం ప్రాక్టికల్గా సిస్టంలో మీ డ్యూటీస్ ఏంటి, అలాగే మనకి కన్సల్టెంట్ డ్యూటీస్ ఏంటి, అంటే ఎండ్ యూజర్ డ్యూటీస్ ఏంటి. ఎండ్ యూజర్ అనేవాడు ప్రతిరోజు జరిగే ట్రాన్సాక్షన్స్ అంటే ఎంక్వైరీ, కొటేషను, సేల్స్ ఆర్డరు, బిల్లింగు, అవుట్ బౌండ్ డెలివరీ, పీజీఐ, పోస్ట్ గూడ్స్ ఇష్యూ ఇలాంటివి రికార్డ్ చేస్తాడు. ఓకేనా. మీ డ్యూటీ ఏంటి అంటే అవన్నీ సిస్టంలో పని చేయాలి అంటే, అవన్నీ ఎర్రర్ లేకుండా పోస్ట్ అవ్వాలి అంటే సిస్టమ్ మొత్తాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. అంటే ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చేయాలి. సో స్క్రాచ్ నుంచి ఎండ్ వరకు చేయాలి. అలా చేయడానికి రియల్ టైంలో అయితే 20 నెలలు పడుతుంది, 25 నెలలు పడుతుంది. బట్ ఇక్కడైతే మనకు 3 నెలల్లో ఎస్డి మాడ్యూల్ వరకు మనం నేర్పించేస్తాము. ఓకే ఆ తర్వాత వాళ్ళకు వచ్చే ఇష్యూస్ ఏమైతే ఉంటాయో వాటిని మనం సాల్వ్ చేయగలగాలి. ఓకే సో ఎస్ఏపి ఎండ్ యూజర్కి ఏమైతే ఎర్రర్స్ వస్తాయో ఆ ఎర్రర్స్ని మనం సాల్వ్ చేయగలగాలి.
అది కూడా మందే. కాబట్టి మనం ఎస్ఏపి కన్సల్టెంట్ అనేవాడు ఎండ్ యూజర్ ఇష్యూస్ని సాల్వ్ చేయాలి ఒక సైడ్ నుంచి. సో అలాగే ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ ఎవడైతే ఉన్నాడో వాడు ఇంప్లిమెంటేషన్ చేసి పెట్టాలి మొత్తం కూడా. కాబట్టి ఇలాంటివన్నీ కూడా టెక్నికల్గా మనమే చేయాల్సి ఉంటుంది. ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్కి ఎండ్ యూజర్ యాక్టివిటీస్ మీద కమాండ్ ఉండాలి, అలాగే కన్సల్టెంట్ యాక్టివిటీస్ మీద కూడా కమాండ్ ఉండాలి. అప్పుడే మనం రియల్ టైంలో కన్సల్టెంట్ అంటే ఏంటి, కాన్ఫిగరేషన్, టెస్టింగ్, మైగ్రేషన్ ఆ ఏరియాస్ మీద నీకు కమాండ్ ఉన్నట్లయితే ట్రబుల్ షూట్ అంటే ఇష్యూని సాల్వ్ చేయటం. ఓకేనా? ఇష్యూని సాల్వ్ చేయటం, దీన్నే మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటారు. ఓకే, సో ఇష్యూని సాల్వ్ చేసే స్కిల్ సెట్ ఉన్నట్లయితే ఓకేనా. సో డాక్యుమెంట్లు ప్రిపేర్ చేయగలగాలి, నువ్వు కాన్ఫిగరేషన్ చేయగలగాలి, సిస్టమ్ డిజైన్ చేయాలి, పేపర్తో అంటే క్రాస్ మాడ్యూల్ టీమ్స్తో కూర్చొని వర్క్ చేయాల్సి వస్తుంది, టెస్టింగ్ చేయాలి, డేటా మైగ్రేషన్ అంటే నాన్ ఎస్ఏపి సిస్టంలో ఉన్న డేటా మొత్తం ఎస్ఏపిలో తీసుకురావాలి. క్లయింట్ ఏదో ఎక్సెల్ షీట్లో డేటా ఉంటుంది, ఆ డేటా మొత్తం ఎస్ఏపిలో తీసుకురావాలి. సో క్లయింట్ దగ్గర ఒరాకిల్లో ఏదో డేటా ఉంటుంది, ఆ డేటా మొత్తం ఎస్ఏపిలో తీసుకురావాలి. సో ఇలాంటివన్నీ కూడా మనకి మనం చేయాల్సి ఉంటుంది. సో ఇది R&D స్కిల్స్ రీసెర్చ్ చేయాలి. సో కోర్స్ ఇది ఎస్డి మోడల్ అయినా ఎఫ్ఐ అయినా ఎప్పుడైనా ఐటీ అంటే రీసెర్చ్ చేయాలి, రీసెర్చ్ సంబంధించిన కోర్స్. ఓకే, ఇందులో పెద్ద మీరు కష్టపడాల్సిన రీసెర్చ్ కంపల్సరీగా ఉంటుంది. మైండ్ మీద ప్రతి విషయం మైండ్తోనే ఉండేది, ఎందుకంటే బిజినెస్ రిక్వైర్మెంట్ ఏంటి అని తెలుసుకోవడం, కాల్స్ చేయడం, మీటింగ్ సెటప్ చేసుకోవడం, కాన్ఫిగరేషన్ చేయడం, టెస్టింగ్ చేయడం, ఇవన్నీ కూడా మనకి R&D స్కిల్స్ ఉండాలి, రీసెర్చ్ చేసే స్కిల్స్ ఉండాలి. ఈ స్కిల్స్ కనుక నీకు ఉన్నట్లయితే సో మీరు ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ అనేది అయిపోతారనమాట. ఓకేనా? సో ఈరోజు క్లాస్తో మనకి డెమో సెషన్స్ అయిపోయాయి. సో మరి ఇందులో కంటిన్యూ అవుదాం అనుకున్న వాళ్ళు వెంటనే కంటిన్యూ అవ్వండి. ఓకే, సో ఈరోజే కాంటాక్ట్ అవ్వండి నన్ను, ఎందుకంటే మళ్ళీ అడ్మిన్స్ వల్ల రిమూవ్ చేస్తే సో మీకు ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీకు దీనికి సంబంధించిన ప్రతి విషయం మనం సో ఇక్కడ ఇచ్చేసాం ఆల్రెడీ. ఓకే, సో ఇందులో మీకు కోర్సు సంబంధించిన ఫీజు డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చాం. ఓకే, 2 ఇన్స్టాల్మెంట్స్ అయితే 20,000 అవుతుంది, సింగిల్ ఇన్స్టాల్మెంట్ అయితే 19,000 అవుతుంది. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఈ నెంబర్ గూగుల్ పే, ఫోన్పే చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా? సో కాబట్టి సో మీరు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫర్దర్ క్లాసెస్ కోసం. ఓకే, సో జస్ట్ ఈ నెంబర్కి మీరు 9014799183 ఈ నెంబర్కి సో ఫోన్పే, గూగుల్ పే చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఆ స్క్రీన్ షాట్ ఏం చేయాలో నేను చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. ఓకే, సో మీరు ఆల్రెడీ పేమెంట్ చేసినట్లయితే సో మీ పేమెంట్ స్క్రీన్ షాట్ ఈ చాను ఎస్కే ఐడికి అప్లోడ్ చేయాలి, అలాగే షేక్ బాబ్జీ ఐడికి అప్లోడ్ చేయాలి మీ పేమెంట్ స్క్రీన్ షాట్. సో మీరు గూగుల్ పే, ఫోన్పే ద్వారా చేసింది ఉంటుంది స్క్రీన్ షాట్, ఈ చాను ఎస్కే అలాగే షేక్ బాబ్జీ ఐడీస్కి మీ స్క్రీన్ షాట్ని అప్లోడ్ చేస్తే అప్పుడు మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయినట్టు లెక్క అనమాట. కాబట్టి మీరు వెంటనే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి ఇమీడియట్గా. ఓకే, ఫర్దర్ కోర్సెస్ కోసం, ఫర్దర్ క్లాసెస్ కోసం. ఓకేనా? ఐ థింక్ వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 2 డెమో సెషన్స్. సి గైస్, మనకి 1 అవర్ అవగానే సెషన్ ఆటోమేటిక్గా కంప్లీట్ అయిపోద్దండి. ఆటోమేటిక్గా 1 అవర్ అవగానే ఆటోమేటిక్గా కంప్లీట్ అయిపోతుంది. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే ఇమీడియట్గా ఈ నెంబర్ గూగుల్ పే, ఫోన్పే చేసి ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ నాకు అప్లోడ్ చేయండి. చాను ఎస్కే అలాగే షేక్ బాబ్జీ ఐడీస్కి, ఈ 2 ఐడీస్కి మీరు రిజిస్ట్రేషన్ అంటే పంపించాలి, అప్లోడ్ చేయాలన్నమాట. అప్లోడ్ చేయడం అంటే ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ మెసేజ్ చేస్తే, ఆ పేమెంట్ స్క్రీన్ షాట్తో మెసేజ్ చేస్తే రిజిస్ట్రేషన్ అయిపోయినట్టే ఇంకా. ఓకేనా? కాబట్టి ఎవరు నిన్న రిజిస్ట్రేషన్ చేసుకున్నారు 2-3, సో వెంటనే ఈరోజు మిగతా వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.